అపోస్తల కార్యములు 1వ అధ్యాయం. పెంతెకోస్తు దినమున సంఘము జన్మించింది. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు సంఘము జన్మించింది. సో ఈరోజు టుడే ఈజ్ ద బర్త్ డే ఆఫ్ ద చర్చ్. సంఘము యొక్క జన్మదినం ఈరోజు. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన దినము. ఇట్ ఈస్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్. సో కాబట్టి యేసుక్రీస్తు వారు, నేను 3వ వచనం చదువుతున్నాను, ఆయన శ్రమపడిన తర్వాత అపోస్తల కార్యములు 1వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1 and verse 3. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య రాజ్యములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించును. 4వ వచనము, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తీసమిచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందురు. నౌ దీస్ ఆర్ ద వర్డ్స్ స్పోకెన్ బై జీసస్. యేసు క్రీస్తు వారు పలికిన మాటలు. అంటే దెర్ ఈజ్ ఎ బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. మీరందరూ నీటి బాప్తిస్మం పొంది ఉండుంటారు. అది యోహాను బాప్తిస్మం అని వాక్యంలో రాయబడింది. యోహాను ద్వారా ఆరంభించబడింది. కానీ దెర్ ఇస్ అనదర్ బ్యాప్టిజం, ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. దీన్ని ఏమన్నారంటే ద బ్యాప్టిజం ఆఫ్ ఫైర్ అండ్ పవర్. శక్తి చేత, అగ్ని చేత పొందిన బాప్తిజం. మత్తయి సువార్తలో మరింత స్పష్టంగా ఉంటుంది. ఈ బాప్తిజం ఇచ్చేవాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. జీసస్ ఈజ్ ద బ్యాప్టైజర్. హీ బ్యాప్టైజెస్ ద బిలీవర్ ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో ఆయన బాప్తిజం ఇస్తాడు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. సో కాబట్టి వారందరూ అక్కడ కూడుకొని ఉన్నప్పుడు ఒలీవల కొండపైన యేసుక్రీస్తు వారు అన్నాడు 8వ వచనములో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, అందరూ చెప్పండి మీదకి అని చెప్పాలి, మీదకి. సో వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ, దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ యూ. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. నౌ గాడ్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ బిలీవర్ టు అనదర్ డైమెన్షన్ ఇన్ ద వాక్ విత్ గాడ్. దేవునితో విశ్వాసి కలిగిన నడతలో ఒక నూతన కోణమును దేవుడు పరిచయం చేస్తాడు. ఏంటి ఆ కోణం అంటే శక్తి కోణము, ద పవర్ డైమెన్షన్. విశ్వాసి దేవుని శక్తిని కలిగి జీవించగలడు. విశ్వాసి ద్వారా దేవుడు తన శక్తిని కనపరచాలనుకున్నాడు. విశ్వాసిలో దేవుడు తన శక్తిని కనపరచాలనుకున్నాడు. మనము శరీర సంబంధమైన వాటి చేత మాత్రమే కాదు, దేవుని ఆత్మశక్తి చేత నడిపించబడుట కొరకు దేవుడు ఆయన మనలను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. సో ఎందుకు ఆ శక్తి అంటే, మీరు 8వ వచనంలో చివరిలో మీరు మధ్యలో ఉండి చూస్తే, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా బూది గంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. హల్లెలూయా. మీరు సాక్ష్యము చెప్తారని కాదు, మీరు సాక్ష్యమై ఉంటారు. యూ విల్ బీ ద విట్నెస్. అందుకని పౌలు రాస్తూ అన్నాడు, మీరే మేము రాసిన పత్రికలు అన్నాడు. యు ఆర్ ద ఎపిసల్స్ అన్నాడు. నా యేసుప్రభు అన్నాడు, యు ఆర్ ద విట్నెసెస్. యూ విల్ బీ ద విట్నెసెస్. మీరే సాక్షులై ఉంటారు. అంటే యూ విల్ బిగిన్ టు ఎగ్జిబిట్ గాడ్. యూ విల్ బిగిన్ టు అడ్వర్టైజ్ ద పవర్ ఆఫ్ గాడ్. వెన్ పీపుల్ లుక్ ఎట్ యూ, దే విల్ నోటీస్ జీసస్ బీయింగ్ మేనిఫెస్టెడ్ త్రూ యూ. మీ ద్వారా క్రీస్తు బయలుపరచబడట ప్రజలు చూడగలుగుతారు. హల్లెలూయా. సో కనుక మీరు అనుకోవచ్చు, నాకు అవసరమా, నేను పాస్టర్ని కాదు కదా, నేను ఒక ఇవాంజలిస్ట్ని కాదు కదా, నేను ఒక బోధకుడిని కాదు కదా, ఇది నా ద్వారా ఎందుకంటే నేను చెప్తున్నాను, దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ పాస్టర్స్ అండ్ ఇవాంజలిస్ట్. సేవలో ఉన్న వారి కొరకు కాదు ఇది. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి పట్ల దేవుడు కలిగిన ఉద్దేశం అయ్యింది. మీలో ప్రతి ఒక్కరూ శక్తివంతంగా ఉండాలని దేవుడు కోరాడు. మీలో ప్రతి ఒక్కరూ సాక్షులై ఉండాలని దేవుడు కోరాడు. మీలో ప్రతి ఒక్కరి ద్వారా దేవుని కార్యం జరగాలని దేవుడు కోరాడు. పరలోకం మీ పట్లకు ఉద్దేశం కలిగి ఉంది. దేవుడు మీ పట్లకు ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది నెరవేర్పులోనికి రావాలంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే, దేవుని ఆత్మ మీకు సహాయం చేయకపోతే మనము వి విల్ బికమ్ లిమిటెడ్. మనం పరిమితి అయిపోతాం. మనం వి కెనాట్ డూ ఎవ్రీథింగ్ దట్ గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ అస్. ఎందుకంటే దేవుని ప్రణాళికలు మన శక్తికి, మన సామర్థ్యమునకు మించినవై ఉంటాయి. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సో కనుక ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. దట్స్ వాట్ ద హోలీ స్పిరిట్ సెడ్.
సో కనుక నేను దీని గురించి 2-3 వీక్స్ బ్యాక్ ఫ్రైడే నేను మాట్లాడాను, ఫ్రైడే బైబిల్ స్టడీలో. వారు అక్కడి నుంచి బయలుదేరి 12వ వచనము, అప్పుడు వారు ఒలీవలు అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడివిదగినంత దూరం సమీపమున ఉన్నది. వారు వెళ్ళి ఏం చేశారు? 13వ వచనములో, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. 14వ వచనములో ఎక్కిపోయి వారు ఏం చేశారు? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచూ ఉండిరి. కమ్ ఆన్, హల్లెలూయా. మీరు అనొచ్చు, పాస్టర్ గారు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందటానికి ఎంతకాలం పడుతుంది? అన్ని భాషల్లో నేను మాట్లాడటానికి ఎంతకాలం పడుతుంది? వారికి 10 రోజులు పట్టింది కదా. నో, దట్ వాస్ ద ఫస్ట్ టైం ద హోలీ స్పిరిట్ వాస్ డిసెండెడ్. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మీదకి లేకపోతే ప్రజలపైకి అన్య భాషల వరంతో దిగి వచ్చటం మొట్టమొదటిసారి కనుక అంతకాలం పట్టింది. ఇప్పుడు అంత టైం పట్టదు. యూ కెన్ జస్ట్ బిలీవ్ నౌ, యూ కెన్ బిగిన్ టు స్పీక్ ఇన్ టంగ్స్ రైట్ అవే. మీరు ఇప్పుడు నమ్మితే ఇప్పుడే ఆత్మలో, పరిశుద్ధాత్మలో మీరు అన్య భాషలు మాట్లాడటం ఆరంభించగలుగుతారు. హల్లెలూయా. నౌ స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఈజ్ ద హెవెన్లీ లాంగ్వేజ్. అది దేవదూతల భాష, అది పరలోకపు భాష. ఆత్మలో ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఇఫ్ సంబడి డజంట్ లైక్ వాట్ ఐఎమ్ ప్రీచింగ్, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. నేను దాని గురించి ఏం సందేహం, బికాస్ ఐఎమ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా. నేను ఒకసారి దీని గురించి వాక్యం చెప్పాను, దేశీ కాలేజ్ ఈవినింగ్ సర్వీస్లో వాక్యం చెప్పాను. ఐ వాజ్ స్పీకింగ్ ఆన్ ద హోలీ స్పిరిట్. సర్వీస్ అయిపోయిన తర్వాత ఒక ఆయన ప్రేయర్లో నా దగ్గరకు వచ్చి, బాబు మీ నాన్నగారు నాకు బాగా తెలుసు, మీ నాన్నగారు మంచి బోధకుడు, మంచి సేవకుడు, మీ కుటుంబం నాకు బాగా తెలుసు, మీ కుటుంబ నేపథ్యం తెలుసు, అంతా తెలుసుగా, నువ్వు రాంగ్ టీచ్ చేస్తున్నావు అన్నాడు ఆయన. ప్రైర్ లైన్లో వచ్చినది. నేను ఏం చేశాను బ్రదర్ అంటే, యూఆర్ టాకింగ్ అబౌట్ టంగ్స్. నువ్వు టంగ్స్ గురించి మాట్లాడుతున్నావు, మేము అన్ని భాషల గురించి మాట్లాడుతున్నాం. నువ్వు ఇట్లాగే బోధిస్తే ఇది తప్పు బోధ, లేకపోతే ఇది చిన్నప్పటి నుంచి మేము నమ్మినది కాదు, లేకపోతే ఇది ఇక్కడ అసలు ఈ పట్టణంలో దీని గురించి ఎక్కువ ఎవరు మాట్లాడలేదు, ఎక్కడ వినలేదు, ఇట్లా చేస్తే జనాలు ఎవరు రారు, లేకపోతే నువ్వు ఇట్లా చేసి తప్పుతో పట్టిస్తున్నావు అంటే, ఐ నో దేవుని మహాకృపను బట్టి ఇఫ్ సంబడి ట్రైస్ టు టాక్ సంథింగ్ నెగిటివ్, నేను మాట్లాడుతున్న భిన్నంగా మాట్లాడితే ఐ జస్ట్ కీప్ క్వైట్, ఐ డోంట్ ఆర్గ్యూ విత్ ద పీపుల్. నేను వారితో వారితో నేను వాదన పెట్టుకోవటానికి ఇష్టపడినాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. వెనకాల ఇంకా వెయిట్ చేస్తున్నారు, యూ కెన్ గో అని చెప్పి నేను వెనకాల ప్రార్థన చేసి పంపించేశాను. కానీ నేను ఇప్పుడు అలాగే ఎవరో చెప్పారని నేను సందేహించి ఆగిపోయి ఉంటే సంఘము ఆ యొక్క దీవెన పొందుకోకుండా అడ్డగించిన వాడు నేనే అవుతాను. సో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, వన్ ఆఫ్ ద ప్రైజ్ దట్ యూ విల్ పే టు సీ ద రివైవల్ ఈస్ దట్ యూ షుడ్ డై టు ద ఒపీనియన్స్ ఆఫ్ ద పీపుల్. మనుషులకు అభిప్రాయం. అందుకని వెన్ వి డిడ్ ద హోలీ గోస్ట్ మీటింగ్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ విజ్ఞాన్ మందిర్, నాకు చాలా వ్యతిరేకత వచ్చింది. చాలామంది నా గురించి మాట్లాడుకున్నారు. ఎందుకని? యు ఆల్ నో, ఆ రోజున 5 రోజులు జరిగింది. పీపుల్ వర్ ఆన్ ద ఫ్లోర్, అందరూ నేల మీద పడిపోయి ఉన్నారు చాలామంది. దే వర్ స్క్రీమింగ్, షౌటింగ్, క్రయింగ్, లాఫింగ్. చాలా భయంకర. రాత్రి 12 దాకా, కొన్ని రాత్రులు అయితే 1 గంట దాకా ప్రజలు అట్లాగే ఉండేవాళ్ళు. ఆల్మోస్ట్ నైట్ 12 అయ్యేది మీటింగ్ 8కి. మీకు అందరూ గుర్తుంటామని చెప్పండి. ఆ మీటింగ్స్ అటెండ్ అయిన వాళ్ళు ఎవరు ఉంటే కమాన్ కెన్ ఐ హియర్ ఎ లౌడ్ ఆమేన్. దే వర్ పవర్ఫుల్ మీటింగ్స్. ఆ తర్వాత ఇంకా లాక్డౌన్ వచ్చింది, రెగ్యులర్ చేయలేకపోయిన తర్వాత ప్రియా గార్డెన్స్లో చేసాం. సో ఇట్లాగా జరిగినప్పుడు కొంతమందిని అయితే రాత్రులు పాపం అక్కడ అషర్స్ కారులో వారిని తీసుకొని ఇంటికి వెళ్ళారు, బికాస్ దే కుడ్ నాట్ గెట్ అప్ బికాస్ ఆఫ్ ద పవర్ఫుల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఓవర్ దెర్. సో ఇదంతా జరుగుతున్నప్పుడు అండ్ ఐ గాట్ ఫ్యూ కాల్స్ ఫ్రమ్ ద పీపుల్, ఏం జరుగుతుంది గుంటూరు పట్టణంలో. అండ్ దేవుడు నాతో అన్నాడు, ఇఫ్ యూ వాంట్ టు సీ రివైవల్, నువ్వు ఉద్యమం చూడాలంటే యూ హ్యావ్ టు డై టు ద ఒపీనియన్స్ ఆఫ్ ద పీపుల్. మనుషుల యొక్క అభిప్రాయాలకు చచ్చిపోవాలి. సో కాబట్టి మనుషుల యొక్క అభిప్రాయాలకి నేను ఎప్పుడో చనిపోయాను దేవుని మహాకృపను బట్టి. ఆమేన్. సో కనుక వెన్ ఐఎమ్ టీచింగ్, నేను ఈ దేవుని వాక్యంలో మనం ఎప్పుడు వినని కొన్ని సత్యాలు మనం వింటున్నప్పుడు చాలాసార్లు మనకు తెలియకపోవటం వల్ల ఇది అబద్ధం అనుకుంటాం, తెలియకపోవటం వల్ల ఇది తప్పు అనుకుంటాం. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, లిజన్ టు మీ. దేవుడు కొన్ని కొత్త విషయాలు మనం నేర్పిస్తున్నప్పుడు యూ షుడ్ లిజన్ టు ఇట్ విత్ ఎన్ ఓపెన్ హార్ట్. మీరు సమ్మతి కలిగిన హృదయంతో కనుక దేవుని వాక్యాన్ని వినగలిగితే నిశ్చయంగా దాని యొక్క ఫలమును మీరు చూస్తారు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. సో కాబట్టి యేసుక్రీస్తు వారు హీ ఈస్ ద బ్యాప్టైజర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆయన పరిశుద్ధాత్మతో మనకు బాప్తిసం ఇచ్చేవాడు. సో నేను టంగ్స్ గురించి తర్వాత మాట్లాడతాను, పరిశుద్ధాత్మ శక్తిని గురించి నేను తర్వాత మాట్లాడతాను. బట్ ఐ జస్ట్ వాంట్ టు స్పీక్ వాట్ హ్యాపెండ్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్. పెంతెకోస్తు దినమున ఏమి జరిగింది దాని గురించి మాత్రమే
నేను ఈరోజు కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి ఆ తర్వాత నేను ముగించేస్తాను. సో కనుక వారందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎడతెగక ప్రార్థన చేశారు, 10 రోజులు ప్రార్థన చేశారు. 2వ అధ్యాయం 1వ వచనము, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉండిన ఇల్లంతయు నిండెను. హల్లెలూయా. బైబిల్ చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. అందరం కలిసి చదువు. 1వ వచనం. షల్ వి ఆల్ రీడ్ టుగెదర్ వర్స్ 1 1 2 3 గో. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. కమాన్. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఈ మాట చాలా చాలా బలమైన మాట. పెంటెకాస్ట్ అంటే ఇట్ కేమ్ ఫ్రమ్ హెవెన్, అది ఆకాశం నుండి కలిగినది. ద హోలీ స్పిరిట్ కేమ్ ఫ్రమ్ హెవెన్. మీకు గుర్తుందా? నేను కొంచెం స్పీడ్గా మాట్లాడుతున్నాను, ఎందుకంటే వీ హ్యావ్ సెకండ్ సర్వీస్ ఆల్సో. మీరు జాగ్రత్తగా వింటున్నట్లయితే ఆమెను చెప్పండి. నా మాటలు స్పష్టంగా అర్థమవుతుంది అన్న వాళ్ళందరూ ఆమెను చెప్పండి. ప్రైజ్ గాడ్. సో కనుక మీరు యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద బ్రతికిన దినాలలో పరిశుద్ధాత్మ గురించి ఆయన చెప్తూ ఏమన్నాడంటే, నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తానన్నాడు. వేరొక అన్న మాట మాట్లాడాడు. ఐఎమ్ గోనా సెండ్ అన్ అదర్ కంఫర్టర్. వేరొక అన్న మాటకి గ్రీక్ భాషలో ఏ సిమిలర్ కైండ్ ఆఫ్ పర్సన్, అంటే నా వంటి మరొకడిని పంపిస్తాను అన్నాడు యేసుప్రభు వారు. నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు, నేను వెళ్ళిన ఎడల వేరొక ఆదరణకర్త, అంటే నా వంటి వాడినే, సమ్వన్ హూ ఈజ్ సిమిలర్ టు మీ, నాకులాగే ఉంటాడు, అతను ఆదరిస్తాడు, నేను నడిపిస్తాడు అని ఆయన పరిశుద్ధాత్ముడు గురించి మాట్లాడాడు. సో కనుక ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఆకాశం నుండి దిగి వచ్చినప్పుడు, నౌ లిసన్ టు మీ, నౌ యేసుక్రీస్తు వారు పైకి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మగా దిగి వచ్చాడు ఆయన. కమాన్, హల్లెలూయా. ఆయన ఎందుకు దిగి వచ్చాడంటే, ఆయన తన ప్రజలను, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తిస్మం ఇవ్వటానికి దిగి వచ్చాడు. నో మెనీ థింగ్స్ హ్యాపెండ్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్. చాలా 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 విషయాలు జరిగినాయి. కానీ ఏం జరిగిందంటే, ఆ రోజున దిగి వచ్చిన తర్వాత మీరు 3వ వచనం బాగా గమనించండి. మీరు అందరూ చూస్తున్నట్లయితే ఆమెను చెప్పండి. 3వ వచనం. సో 120 మంది ఆ రోజున అప్పర్ రూమ్లో ఉన్నారు. 120 మంది, 120 పీపుల్. దాదాపు స్త్రీలు పురుషులు అపోస్తలులతో కలిపి 120 మంది. ఈ 120 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంది. పేతురుకు ఒక స్టోరీ ఉంది, తోమాకు ఒక స్టోరీ ఉంది, లూకాకు ఒక స్టోరీ ఉంది, మార్కు ఒక స్టోరీ ఉంది, బర్తలోమేకు ఒక స్టోరీ ఉంది, స్త్రీలకు ఒక స్టోరీ ఉంది. ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ వీక్నెసెస్ అండ్ ఓన్ స్ట్రెంగ్త్. పేతురు గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం కాబట్టి పేతురు గురించి తెలుసు. యేసుక్రీస్తుతో పాటు తిరిగి తిరిగి ఆయన ఎవరో తెలియదని అబద్ధం చెప్పి చివరి దినాలలో యేసుక్రీస్తును సిలువకు అప్పగిస్తున్న సమయంలో కూడా దగ్గర లేని పేతురు, దేవుని అమితముగా ప్రేమించిన పేతురు, యేసు ప్రభుని ఏమాత్రము కూడా మరణం వరకు విడిచిపెట్టనని చెప్పిన పేతురు, నీకు అసలు సిలువ నీకు బదులు నేనే చచ్చిపోతానని చెప్పిన పేతురు, అసలు నీకు సిలువే దూరమగును గాక అని చెప్పిన పేతురు, యేసుక్రీస్తు వారు సజీవుడైన దేవుని కుమారుడని పేతురుకు మాత్రమే ప్రత్యక్షత కలిగింది, ఇంకెవరికి కలగలేదు. అటువంటి పేతురు యేసు ప్రభు యొక్క సిలువ సమయంలో దగ్గర లేడు, పునరుద్ధాన సమయంలో దగ్గర లేడు. అందుకే ఆయన తిరిగి లేవగానే అన్నాడు, మీరు వెళ్ళి పేతురుకు కూడా చెప్పండి అన్నాడు. పేతురు పరిగెత్తుకొని సమాధిలోనికి వంగి చూసి ఆయన లేకపోవటం చూశాడు. సో పీటర్ వాజ్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ 120. ఆ 120 మందిలో పేతురు ఒకడు. ఆ 120 మందిలో సందేహించిన తోమా ఒకడు. ఆ తోమా బయటికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చి మళ్ళీ గదిలోకి రాగానే ఇప్పుడే యేసు ప్రభు వచ్చి కనిపించేలాడంటే, నేను ఆయనను చూస్తేనే, ఆయన గాయములో వ్రేలు పెడితేనే, నేను చూస్తేనే నమ్ముతానని చెప్పిన తోమా. ఆయన కొరకు యేసుక్రీస్తు వారు మరలా తిరిగి వచ్చాడు. మరలా తోమా ఉన్నప్పుడు వచ్చాడు. తోమా, నువ్వెందుకు సందేహిస్తున్నావు? నువ్వు వచ్చి నన్ను చూడు. తోమా చూసి, మై లార్డ్ మై గాడ్, నా ప్రభువా నా దేవా. యు ఆల్ నో ద స్టోరీస్. ఇలాగా రకరకాల బలహీనతలు, బలములు, వివిధ రకములైన స్టోరీస్ కలిగిన వారు ఆ రోజున మేడగదిలో ఉన్నారు. అయితే నాకు చాలా ఇష్టమైన వచనం, 3వ వచనం బాగా గమనించండి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి, అందరు చెప్పండి విభాగింపబడి, అందరు చెప్పలేదు విభాగింపబడి. సో నా అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, అందరు చెప్పండి ఒక్కొక్కని మీద వ్రాలగా. అరే కమాన్ స్పీక్ ఇట్ లౌడ్. ఒక్కొక్కని మీద వ్రాలగా. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి, ఒక్కొక్కని మీద వ్రాలగా.
మరలా చెప్పాలి, ఒక్కొక్కని మీద వ్రాలగా. అంటే ఇప్పుడు ఆకాశం, లిసన్, ట్రై టు విజువలైజ్ దిస్ పిక్చర్. మీరు దీన్ని ఒక్కసారి దృశ్యరూపకంగా చూడటానికి ప్రయత్నించండి. బలమైన గాలి వీచింది, వారు కూర్చున్న ఇల్లంతా గాలితో నిండిపోయింది. ఆ గాలి మధ్యలో ఒక పెద్ద నాలుక, అగ్ని నాలుక పైకి ఆ ఇంటిలో కూర్చున్న గదిలోనికి వచ్చింది. ఆ నాలుక వచ్చి ఆ నాలుక డివైడ్ అవుతా ఉంది, ఆ నాలుక విభాగింపబడతా ఉంది. పెద్ద నాలుక, చిన్న చిన్న నాలుకలుగా. అది అగ్నితో కూడిన నాలుకలు, నాలుక షేప్లో ఉన్నాయి. అగ్ని జ్వాలల వంటి నాలుకలు. కమాన్, హల్లెలూయా. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కని మీద వ్రాలింది. కమాన్, హల్లెలూయా. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, నౌ గాడ్ హ్యాస్ ఎన్ అనాయింటింగ్ ఫర్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్. ప్రతి వ్యక్తి కొరకు, నీ కొరకు దేవుడు ఒక అభిషేకం నుంచి ఉన్నాడు, నీ కొరకు ఒక అభిషేకం నుంచి ఉన్నాడు, నీ కొరకు ఒక అభిషేకం నుంచి ఉన్నాడు. గాడ్ హ్యాస్ ఎన్ అనాయింటింగ్ ఫర్ యువర్ అసైన్మెంట్. దేవుడు నీ కొరకు అప్పగించిన పని కొరకు, దేవుడు నీకు ఇచ్చిన బిజినెస్, దేవుడు నీకు ఇచ్చిన కెరీర్, దేవుడు నీకు ఇచ్చిన ఫ్యూచర్, దేవుడు నీకు ఇచ్చిన ఫ్యామిలీ. ఇఫ్ యు ఆర్ హోమ్ మేకర్, నీ ఇంట్లో ఉండే ఒక తెలివైతే నీ కుటుంబం కొరకైన అభిషేకము. దేవుడు నీలో ప్రతి ఒక్కరికి ఒక అభిషేకమును ఆయన అనుగ్రహించి ఉన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. సో హీస్ జస్ట్ నాట్ ఇంట్రెస్టెడ్ ఒక సార్వత్రిక సంఘము గురించే కాదు, ప్రతి ఒక్కరి గురించి ఇండివిజువల్గా ఆయన ఆసక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నాకు ఈ వచనం చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా చిన్న మాటే, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలింది, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలింది. అంటే సీ హౌ గాడ్ ఈస్ కన్సర్న్. పేతురు మీద కూడా వ్రాలిందా నాలుక వచ్చి, తోమా మీద కూడా వ్రాలిందా నాలుక వచ్చి, మత్తయి మీద కూడా వ్రాలిందా నాలుక వచ్చి, అనేకల మీద, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. కమ్ ఆన్, హల్లెలూయా. Come on, there is an anointing that God wants to release only upon you, dear believer. అమ్మా, నీ పైన మాత్రమే విడుదల చేయాలనుకున్న ఒక అభిషేకమును దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఆయనను మర్చిపోలా. I'm talking about a God of second chance. I'm talking about God of power. I'm talking about God who baptizes you with the Holy Spirit. Come on, hallelujah. నా మాట అర్థమవుతుందా? అందరు నాతోనే ఉన్నారా? చెప్పండి, there is an anointing for me. చెప్పాలి, there is an anointing for me. నా కొరకు ఒక అభిషేకం ఉంది. చెప్పాలి, నా కొరకు ఒక అభిషేకం ఉంది, నా కొరకు ఒక అభిషేకం ఉంది. అంతే. ఎప్పుడైతే ఆ నాలుక విభాగింపబడి ఒక్కొక్కని మీద వ్రాలిందో, మిగిలిన వాళ్ళందరి గురించి మాట్లాడేది కానీ ఐమ్ టాకింగ్ అబౌట్ పేతురు గురించి. పేతురు మీద ఎప్పుడైతే ఆ నాలుక వ్రాలిందో, కమాన్, ఎప్పుడైతే పేతురు దేవుని ఆత్మ చేత బాప్తిస్మం పొందాడు ఆ రోజున, the baptism of fire and the Holy Spirit, పరిశుద్ధాత్మ చేత, అగ్ని చేత పేతురు ఎప్పుడైతే బాప్తిసం పొందాడో ఏం జరిగిందో తెలుసా? On the day of Pentecost, God is rewriting the story of Peter. పెంతెకోస్తు దినమున దేవుడు పేతురు యొక్క కథను తిరిగి రాస్తూ ఉన్నాడు. నౌ ఐమ్ టెల్లింగ్ యూ, దేవుడు నాతో మారుతూ ఉన్నాడు, Pentecost is all about rewriting the stories of people. నేను చెప్తున్నాను, I don't know what your story is today. He wants to rewrite it. Come on, hallelujah. ఆయన తిరిగి రాద్దాం అనుకుంటూ ఉన్నాడు. He's trying to నిన్ను సంపూర్ణంగా మార్చి ఒక నూతనమైన, hallelujah, నూతనమైన ఆయుధముగా ఆయన మారుస్తూ ఉన్నాడు ఆయన. He wants to rewrite your story today, dear believer. మీరు అనొచ్చు, Pastor గారు, but I have a bad past. Don't worry, it's a past. My history was not good. Don't worry, it was history now. But God has a great future for you. దేవుడు నీకు గొప్ప ఉద్దేశంను కలిగి ఉన్నాడు. ఆయన నీ గతమును తెలిసి, నీ యొక్క పాస్ట్ తెలిసి, నీ చరిత్ర తెలిసి, ఆయన నీ కొరకు ఒక అగ్ని నాలుకను సిద్ధపరిచాడు. ఆయన నీ కొరకు ఒక అభిషేకమును సిద్ధపరిచాడు. ఆయన అభిషేకము నీ పైన వ్రాలగా ఈరోజు నేను చెప్తూ ఉన్నాను. దేవుడు నీ కొరకు ఒక నూతనమైన జీవితమును, నూతనమైన భవిష్యత్తును, నూతనమైన కథను ఆయన రాస్తూ ఉన్నాడు నీ జీవితంలో. Come on, hallelujah. Loud hallelujah. Come on, hallelujah. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు అట్లాగా నా కథ రాశాడు. కమ్ ఆన్, హల్లెలూయా. I'm telling you, the same Holy Spirit that was on Peter is upon me and it is upon you. పరిశుద్ధాత్మలు, there are no twins. కవలు లేరు. The same Holy Spirit. పెంతెకోస్తు దినమున దిగి వచ్చిన ఆత్మదేవుడు, యాజ్ ఐఎమ్ స్పీకింగ్ నౌ, ఆయన మేము దిగుతూ ఉన్నాడు.
I'm telling you. If you can open your hearts today, He's rewriting your story. ఒక్కసారి పేతురు ఏమైపోయింది? You go and read the rest of the chapters of book of Acts. పేతురు ద్వారా జరిగిన కార్యములు, I'm telling you, wow. నిలబడి మాట్లాడితే 3,000 మంది ఎందుకు రక్షించబడ్డారు? మరలా నెక్స్ట్ అధ్యాయం నిలబడి మాట్లాడితే 5,000 మంది ఎందుకు రక్షించబడ్డారు? పేతురు నడుస్తుంటే రోగుల కొరకు ఎందుకని అటు ఇటు తీసుకొని వచ్చి పెట్టారు? పేతురు వెళ్ళి ప్రార్థించి చనిపోయిన వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారు? పేతురుని చూసి విద్య లేని పామరుడు కానీ రాజులు వచ్చి వాక్యం వింటున్నారు, అధికారులు వచ్చి ఆశ్చర్యపోతున్నారు. కారణం ఏంటి? శక్తి చేత కాదు, కమాన్, బలము చేత కాదు, ఇది ఆయన ఆత్మ ద్వారా జరుగుతున్న కార్యములు. He's writing your story today. ఎవరికి తెలియని విషయాలు నీకు మాత్రమే తెలిసినవి కొన్ని ఉంటాయి నీ జీవితం గురించి. ఎవరికి తెలియని బలహీనతలు నీకు మాత్రమే తెలిసినవి ఉంటాయి నీ జీవితం గురించి. ఎవరికి తెలియదు అనుకునేవి దేవునికి కూడా తెలుసని గ్రహించు. అవన్నీ తెలుసు కూడా ఆయన నీ మీద కోపంగా లేడు ఈ రోజున. God is not angry on you, dear believer. God is not angry on you. He is not God of vengeance. Come on. తన మీద విశ్వాసం ఉంచి వారి మీద తీర్పు తీర్చు దేవుడు కాదు ఆయన. I am talking the word of God. లోకం మీదకి తీర్పు, ఆయన మీద విశ్వాసం ఉంచిన వారికి కృపను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకని పేతురు తిరిగి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే పేతుర్ని నిలబెట్టుకొని వాడుకోవటం స్టార్ట్ చేశాడు. అగ్ని నాలుకలు బాకింపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలుతూ ఉంది. అమ్మని చెప్పి there is an anointing for you. I'm telling you, there is an anointing for you. 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 దేవుడు నీ కొరకు మాత్రమే సిద్ధపరిచిన అభిషేకము నీ కొరకు నీ పైన కృమ్మరించాలని, నీ ద్వారా విడుదల చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నేను చెప్తున్నాను, కొన్నిసార్లు జీవితంలో కొన్ని చిన్న చిన్న విషయాల గురించి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాం, చిన్న చిన్న విషయాల గురించి చాలా ఇరిటేట్ అయిపోతాం. నేను చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవాల్సిన ఆ పరిస్థితుల్లో నీకు అభిషేకం కావాలి. You need the anointing. You need the anointing. Anointing is the ability of God. అభిషేకం మనకు దేవుని సామర్థ్యము. ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కమ్ ఆన్. అది ఎలాగ నేను ఎలా పొందుకుంటాను పాస్టర్ గారు అంటే, ఇట్ ఈస్ బై ఈల్డింగ్. నువ్వు ఆయనకు అప్పగించుకుంటే యాజ్ యు ఈల్డ్. రూల్స్ ఏమి లేవండి, అభిషేకం మనకు రూల్స్ ఏమి లేవు. నేను చెప్తున్నాను, అనాయింటింగ్ ఈజ్ నాట్ ఎ ఫార్ములా, ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. అభిషేకం ఎలా పొందుకుంటాం అంటే సహవాసంతో పొందుకుంటాం. అనాయింట్ అంటే టు రబ్ అని అర్థం. అనాయింటింగ్ అంటే టు రబ్, రుద్దుట. తెలుగులో చెప్పాలంటే రుద్దుట. నువ్వు ఆయనతో రుద్దుకునే కొంది ఆయన శక్తి నీ పైన కనుపరచబడుతూ ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ లవ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నీకు కలిగిన సహవాసం, దేవునితో మీకు కలిగిన నడత దానిపైన ఆధారపడి ఉంది అంతే. ఇంకంతకు మించి వేరేదేమీ లేదు. దెర్ ఇస్ నో రూల్ ఫర్ ద అనాయింటింగ్. ఐఎమ్ టెల్లింగ్ యూ. పేతురు యేసు ప్రభుతో సమయం గడపటం ఆరంభించాడు. వెనక్కి జారిపోయిన పేతురే, పడిపోయిన పేతురే, కానీ అక్కడ ఆగిపోలేదు. కమాన్. దేవుణ్ణి విడిచిపెట్టిన దగ్గర ఆగిపోలేదు. నేను చెప్తున్నాను, దేవునికి పేతురు పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకని ఆ రోజున ఇదిగో పేతురుతో ప్రభు మాట్లాడినప్పుడు ఇదిగో నీవు సిలువకు కూడా వెళ్ళకూడదని చెప్తే యేసు ప్రభు అన్నాడు పేతురుని చూసి, సిమోను సాతాను నిన్ను పట్టి గోధుమల వల్లే జల్లించాలనుకుంటా ఉన్నాడు, అయితే నేను నీ కొరకు ప్రార్థన చేసి ఉన్నాను అన్నాడా లేదా? కమాన్, ఆమేన్. నీవు తిరిగిన తర్వాత నీ సహోదరులు కూడా స్థిరపరచు అన్నాడు. అంటే దేవుడు ముందే చెప్పాడు, పేతురు మరలా తిరిగి నిలబడతాడని చెప్పాడు. పేతురు పడిపోతాడని చెప్పాడు, కానీ తిరిగి నిలబడతాడని చెప్పాడు. అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది పేతురు గురించి. పేతురు తిరిగి నిలబడతాడని ఒక ప్రణాళిక ఉంది. నిలబడిన తర్వాత అనేకులను స్థిరపరుస్తాడని ఒక ప్రణాళిక ఉంది. కమాన్, హెవెన్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యు డియర్ బిలీవర్. అమ్మ, పరలోకము నీ కొరకు ఉద్దేశం కలిగి. నేను చెప్తున్నా, పరలోక ప్రణాళిక చాలా బాగుంటుంది. బై ద వే, పరలోకం నీ కొరకు పనిచేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ద ప్లాన్ ఫ్రమ్ హెవెన్, ఐఎమ్ టెల్లింగ్ యూ, యువర్ లైఫ్ విల్ బీ ద మోస్ట్ బ్యూటిఫుల్ లైఫ్. నీ జీవితం చాలా అద్భుతంగా, చాలా సుందరముగా ఉంటుంది. సో హెవెన్ హ్యాస్ ఎ ప్లాన్. హెవెన్ హ్యాస్ ఎ ప్లాన్. నేను చెప్తున్నాను, ఆ రోజున పేతురు గురించి మాట్లాడాడు ప్రభు. నీ మనసు తిరిగిన తర్వాత నువ్వు నీ సహోదరులు కూడా స్థిరపరచు అంటే, నో ఇట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. కానీ పేతురు పడిపోయాడు. దేవునికి దూరం అయిపోయాడు. అద్భుతమైన పేతురు, మంచి వాగ్దాటి కలిగిన పేతురు, రాడికల్ మ్యాన్, ప్రార్థనకు కూడా కత్తి చేతిలో పట్టుకొని వెళ్ళగలిగిన పేతురు, క్రీస్తు కొరకు ప్రాణము కూడా అర్పించడానికి వెనకాడని పేతురు, వెరీ స్ట్రాంగ్ మ్యాన్, దేవునికి దూరం అయిపోయాడు. నేను ఎవరని మీరు అందరూ అనుకుంటున్నారని అడిగితే,
ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్తే పేతురు అన్నాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అన్నాడు. వెంటనే యేసుప్రభు అన్నాడు, నా తండ్రిది నీకు బయలుపరిచితేనే కానీ రక్తమాంసములు నీకు బయలుపరచలేదు అన్నాడు. అని ఏమన్నాడు, నువ్వు పేతురు అనగా రాయి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళంలో ఒక ద్వారములు దాని నిలువనేరు అన్నాడు. అంటే వాట్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు సీ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ద పీటర్, the person. He's talking about the life that he's going to have. He's talking about the revelation that Peter had. అంటే పేతురుతో మాట్లాడుతున్నాడు, హే పేతురు ఇప్పుడు దాకా నీ సీమోను అనేది తెలుసు, కానీ నీలో ఇంకొకడు ఉన్నాడు పేతురు. కమ్ ఆన్, యు ఆర్ నాట్ జస్ట్ సైమన్ బట్ యు ఆర్ పీటర్. యు ఆర్ సైమన్ పీటర్. నువ్వు ఒక సీమోను, నువ్వు యోహాను కుమారుడు అని సీమోనువే కాదు, నువ్వు పేతురువు కూడా. అంటే there is another dimension in you. It can be released or it can be unlocked only by the power of the Holy Spirit. Come on, hallelujah. నీకు తెలియని నీవు ఉన్నావు నీలో. కమాన్, ఎవరి లోకమునకు తెలియని ఒక వ్యక్తి నీలో ఉన్నాడు. కమాన్, హల్లెలూయా. పరలోకం మాత్రమే తయారు చేసిన ఒక వ్యక్తి నీలో ఉన్నాడు. ఆ వ్యక్తి ఏంటంటే ఆ వ్యక్తి సక్సెస్ కొరకు మాత్రమే నిర్ణయించబడి ఉన్నాడు. కమాన్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుడు, గాడ్ ఈజ్ ఎ సక్సెస్, ఐఎమ్ టెల్లింగ్ యూ, అండ్ గాడ్ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు బి ఎ సక్సెస్. దేర్ఫోర్ హోలీ స్పిరిట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ సక్సెస్. పరిశుద్ధాత్ముడే మన సక్సెస్కి రహస్యమై ఉన్నాడు. మాటలు అర్థమవుతున్నాయా? పేతురుని చూసి అన్నాడు, నువ్వు పేతురు అంటే రాయి, ఈ బండ మీద నా సంఘం కడతాను. లిటిల్ డిడ్ పీటర్ నో, పేతురుకి అప్పుడు తెలియదు నా మీద సంఘం కట్టడం ఏంటి, తెలియదు పేతురికి. దేవునికి దూరం అయిపోయాడు. కానీ ఫస్ట్ సెంచరీ, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత పేతురు సంఘమునకు ఒక ప్రాముఖ్యమైన స్తంభముగా ఎంచబడినప్పుడు, అతని ద్వారా సంఘము ఒక సంఘము ఏర్పడినప్పుడు, అతని ద్వారా కొన్ని వేల మంది ప్రభు యొద్దకు వస్తున్నప్పుడు అర్థమవుతుంది, ఓ నో, మేబీ దిస్ ఇస్ వాట్ గాడ్ స్పోక్ కొన్ని సంవత్సరాల క్రితం. డిడ్ యు గెట్ ద ప్లాన్ ఆఫ్ హెవెన్ ఫర్ యువర్ లైఫ్, డియర్ బిలీవర్? రాసుకున్నావు పేపర్లో, వాట్ ఈస్ గాడ్ స్పీకింగ్ టు యూ? What is God speaking about you? What is God speaking about your children, your family? నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ గురించి పరలోకము గీసిన ప్రణాళిక రాసేవ కాగితంలో. అది మీ శక్తికి, మీ సామర్థ్యమునికి మించినది. మిమ్మల్ని షాక్ చేసే ప్రణాళికలు దేవుడు మీ కొరకు సిద్ధపరిచాడు. కానీ అది నెరవేర్చబడాలంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ యు పార్ట్నర్ విత్ ద హోలీ స్పిరిట్. సో గనుక పేతురు ఏం చేశాడంటే, ఆ రోజున ఒలీవల కొండ మీద యేసుప్రభుని కలిసినప్పుడు, నేను పారాఫ్రేజ్ చేస్తున్నా, ఎన్డీవీలో చెప్తున్నా. ఎన్డీవీ అంటే నెహెమయా డేవిడ్ వర్షన్లో చెప్తా ఉన్నాను. పేతురుతో, మిగిలిన శిష్యులతో ప్రభు అన్నాడు, హే పేతురు, నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది పేతురు. నువ్వు శిష్యులందరిలో చాలా మంచి, చురుకుగా ఉండే శిష్యుడువు నీవు. అయితే నువ్వు నాకు దూరం అయ్యావు, నేనెవరో తెలియదని పొంకావు, వెనక్కి వెళ్ళిపోయావు. కానీ నీ పట్ల నీకు కలిగిన ప్రణాళిక ఏంటంటే, నీవు తిరుగుతావని, అంటే నువ్వు మరలా తిరిగి స్థిరపడతావని, నువ్వు స్థిరపడిన తర్వాత అనేకులను స్థిరపరుస్తావని ఒక ప్రణాళిక ఉంది నీ కొరకు. పరలోకంలో నీ కొరకు ఒక ప్రణాళిక ఏంటంటే, నువ్వు సంఘములో స్తంభముగా ఎంచబడతావు. యూ విల్ బికమ్ ద కీ అపోస్టల్. నీవు ప్రాముఖ్యమైన వ్యక్తిగా మార్చబడతావు. సో నీ ద్వారా నేను ఈ పలానా కార్యములు, ఇంత గొప్ప కార్యములు చేయాలనుకుంటున్నాను. అయితే పేతురు నువ్వేం చేయాలంటే, ఇవన్నీ విన్నావు కదా అని వెంటనే కొండ దిగి వెళ్ళి మీటింగ్ పెట్టబాకు, కార్యాలు జరగవు. నువ్వేం చేయాలంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టు, తండ్రి వలన విన్న వాగ్దానము కొరకు కనిపెట్టు. And Peter began to yield himself to the Holy Spirit. A yielded heart. ఏ హృదయం అయితే దేవునికి అప్పగించుకుంటూ దేవుడు ఆ ప్రతి వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. నేను చెప్తున్నాను. వెళ్ళి పేతురు అప్పగించుకున్నాడు, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, అర్థం కాకపోయినా అప్పగించుకున్నాడు. నేను అనుకుంటాను పేతురే లేచి వెళ్ళి ముందు నాలుగు పట్టుకున్నాడేమో, ఐ డోంట్ నో. ఇంగ్లీష్ వర్షన్లో ఏమంటే, అండ్ ద టంగ్స్ ఆఫ్ ఫైర్ సాట్ అపాన్ ఈచ్ వన్. ప్రతి ఒక్కరి నెత్తి మీద కూర్చుందంట అగ్ని నాలుక. అండ్ లెట్ దట్ ఫైర్ సిట్ అపాన్ యువర్ హెడ్ ఇన్ జీసస్ నేమ్ టుడే. పేతురు నిలబడి, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఒకసారి హీ బిగాన్ టు పార్ట్నర్. సో పెంటెకోస్ట్ ఇట్ ఆల్ అబౌట్ పార్ట్నరింగ్ విత్ ద హోలీ స్పిరిట్. యోహాను సువార్త 16వ అధ్యాయం దయచేసి చూడండి. ఐ విల్ ఫినిష్ విత్ ది స్క్రిప్చర్. యోహాను, మీకు అందరికి వాక్యం అర్థమవుతుందని నమ్ముతూ ఉన్నాను. అర్థమవుతున్నట్లయితే ఆమె చెప్పండి.
యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ నుండి చదువుదాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16, లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 13. కమ్ ఆన్. అయితే ఆయన అనగా సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపింపును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను తెలియజేయును. మీరు ఈ వచనాలన్నీ బంగారం లాంటి వచనాలు, ప్రతి మాట కూడా ఒక మర్మమే. మీరు వీటిని జాగ్రత్తగా గమనించండి. ఆయన వేటిని వినునో వాటిని మీకు తెలియచేయను. నచ్చదమ్మా. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగి ఉన్నవి అన్నియు నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయునని నేను చెప్పి తిని. హల్లెలూయా. You understand what he was saying? యేసుప్రభు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు he will lead you into all truth. నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తాను ఏమీ నీకు చెప్పడు. He will not teach you by himself. కానీ ఆయన వేటిని వినునో వాటిని మీకు తెలియజేస్తాడు. Come on, hallelujah. A loud hallelujah. Come on, a loud hallelujah. నిన్ను సర్వ సత్యములోనికి, అంటే కన్సర్నింగ్ యువర్ మ్యారేజ్ సర్వ సత్యములోనికి, కన్సర్నింగ్ యువర్ ఫ్యూచర్ సర్వ సత్యములోనికి, కన్సర్నింగ్ యువర్ కంపెనీ సర్వ సత్యములోనికి, కన్సర్నింగ్ ద నెక్స్ట్ స్టెప్ నీ జీవితంలో ఈ నెక్స్ట్ ఫేజ్లోకి దేంట్లో ప్రవేశించాలి, సర్వ సత్యంలోనికి. దట్ యు విల్ నాట్ బి డిసీవ్డ్ బై పీపుల్. నిన్ను మోసం చేయడానికి సాతాను వెయిట్ చేస్తూ ఉంటాడు, మనుషులను సిద్ధపరుస్తాడు, నీకు తెలియకుండా నష్టానికి గురి చేసే పరిస్థితులు సాతాను ప్లాన్ చేస్తాడు. అయితే వాటన్నిటిని తప్పించి సర్వ సత్యములోనికి నిన్ను నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడే. కమ్ ఆన్, హల్లెలూయా. He will lead you into all truth. సో కనుక ఇప్పుడు నేను సర్వ సత్యములోనికి నడవాలంటే I need to partner with the Holy Spirit. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపించును. వర్స్ 13, సర్వ సత్యములోనికి నడిపించి ఏం చేస్తాడు? చదవమ్మా. సర్వ సత్యములోకి నడిపించి ఆయన తనంతట తానే ఏమియో బోధించుడు. Now listen, తనంతట తాను ఏమియో బోధించక ఏం చేశాడు? వేటిని వినునో వాటిని బోధించును. హలో, అందరు చెప్పండి. వేటిని వినునో చెప్పాలి. వేటిని వినునో. ఎక్కడ వింటాడు ఆయన? అంటే ఆయన నో, దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ యువర్ లైఫ్. నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు, మీకు సంభవింపబో సంగతులను తెలియజేస్తాడు. అంతే కదా అక్కడ వాక్యం రాయబడింది. వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను తెలియజేస్తానడా. నువ్వు ఇప్పుడు ఎక్కడ వింటాడు? వేటిని వినను. నో, వేర్ విల్ హీ హియర్ ఫ్రమ్? వేర్ విల్ హీ గెట్ ఫ్రమ్? పరలోకములో నీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. దెర్ ఇస్ ఎ ప్లాన్ ఇన్ హెవెన్ ఫర్ యూ. నీ కొరకు పరలోకం ఒక ప్రణాళికను రూపించింది. కమ్ ఆన్, హల్లెలూయా. Your life is going to be good and beautiful in the name of Jesus, because heaven has planned a beautiful life for you. I am telling you, నేను చెప్తున్నా, నీ చేతులారా జీవితాన్ని పాడు చేసుకొని నష్టం అయిపోయి అవమానానికి గురైన, ఇఫ్ యూ కెన్ కమ్ టు ద క్రాస్ టుడే, నువ్వు తిరిగి దేవుని ఎదుగుకు వచ్చి, ఇఫ్ యూ కెన్ బిగిన్ టు yield your heart, God is going to rewrite your story today. There is a beautiful plan laid out in heaven. సో ఆయన వేటిని వినునో నువ్వు వేటిని వినునో వాటిని నీకు బోధిస్తాడు. అందుకనే నెక్స్ట్ వచనంలో ఏమనుంది? వాటిని మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచును. అండ్ నెక్స్ట్ వచనం 15వ వచనంలో చూస్తే వర్స్ 15, తండ్రికి కలిగినవన్నీ నావి. కమ్ ఆన్, హల్లెలూయా. అవునా? తండ్రికి కలిగినవన్నీ ఎవరివి చెప్పాలి? యేసుప్రభు అన్నమాట. తండ్రికి కలిగినవన్నీ ఎవరి? నాయి. ఇప్పుడు ఆయన కలిగినవన్నీ ఎవరి? క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. తప్పైన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు వేశ్యలతో తన ఆస్తిని పాడు చేసుకున్నాడు. భయంకరంగా తిరిగేసి వచ్చాడు. తిండిపోతే అయిపోయాడు. తినడానికి ఖర్చు పెట్టాడు, అయిపోయింది. పరస్త్రీలను మోహించాడు, అయిపోయింది. జీవితం అంతా పాడైపోయింది. ఆఖరికి తింటానికి లేక పందుల పొట్టు దగ్గరికి వెళ్ళాడు. పందుల పొట్టు కూడా దొరకలా. తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. మీకు అందరికి తెలిసి స్టోరీ, ప్రాడిగల్ సన్. తిరిగి ఇంటికి వచ్చాడు. నానేమన్నా డబ్బులు లెక్క అడిగాడా? ఎక్కడ ఖర్చు పెట్టావని అడిగాడా? ఎంత ఖర్చు పెట్టావని అడిగాడా? ఎక్కడ తిరిగావని అడిగాడా? దాన్ని నీకు తాట తీసేస్తే బెల్ట్ తీసుకురా అన్నాడా? అనలా. చనిపోయిన ఈ నా కుమారుడు తిరిగి వచ్చాడంతే చాలు అన్నాడు. దట్స్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్.
అని ఏమన్నాడు తెలుసా? అయిపోయిందా? నేను ఆ స్టోరీ అంతా చదివితే వా బ్యూటిఫుల్. ఇట్స్ టాకింగ్ అబౌట్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. అయిపోయింది. ఈలోపు ఇంట్లో మీకు అందరికీ తెలుసు, పశువును వధించారు. పెద్ద సందడి జరిగింది ఇంట్లో. ఈలోపు పొలం నుంచి అన్నయ్య వచ్చాడు తిరిగి. అన్నయ్య ఎలిగి బయట అరుగు మీద కూర్చున్నాడు. ఎందుకని? లోపలికి రాట్ల ఫంక్షన్ జరుగుతుంటే అన్నయ్య బయట కూర్చున్నాడు. పనుల్లో చెప్పారు, అయ్యా యజమానుడా, నీ పెద్దోడు బయట అలిగి కూర్చున్నాడు. బయటకు వచ్చాడు. ఏ నాన్న, ఏంటి, ఏమైంది? తమ్ముడు వచ్చాడు. ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి తిరిగి దొరికాడు. నువ్వెందుకు మొహం చిన్నపుచ్చుకున్నావు? ఎందుకు బాధపడుతుంది? ఎందుకు దిగులు పడుతుంది? ఎందుకు కలిగావంటే, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నా. నా కోసం ఒక్క మేక పిల్లలను కట్ చేసావు నువ్వు ఎప్పుడైనా? నా కోసం ఫంక్షన్ చేసావా? నా కోసం మీటింగ్ పెట్టావా? నా కోసం ఉత్సవం చేసావా? అంటే అప్పుడు తండ్రి అన్న మాట ఏంటో తెలుసా? నావన్నీ, నువ్వు ఎల్లప్పుడు నాతోనే ఉన్నావు కదా, నావన్నీ నీవే. దట్స్ వాట్ ద ఫాదర్ సెడ్ లుకింగ్ ఎట్ ద సన్. నువ్వు ఎల్లప్పుడు నాతోనే ఉన్నావు కదా, నావన్నీ నీవే. దట్స్ వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్. సిలువలో అదే జరిగింది. నువ్వు ఆయన దగ్గరికి వచ్చావు, ఆయన నీ పాపమంతా తీసుకున్నాడు. ఆయన అన్నాడు, నాదంతా నీదే. తండ్రికి కలిగినవన్నీ నావి, నా ఎద్దుకు వచ్చిన వారికి అవన్నీ వారివే. అదే జరిగింది. సమరయ, ఆ యొక్క వాట్స్ దట్ రోడ్, మంచి సమరయన కథలో యెరూషలేము నుంచి ఎరుగోకు దిగిపోవచ్చున్న ఒకడున్నాడు. ఆ ప్రయాణికుడు వెళ్తూ ఉన్నాడు. వెళ్తా ఉంటే ఏం జరిగింది? దొంగలు వచ్చి అతన్ని కొట్టారు. అతని దగ్గర అంతా దోచుకున్నారు. యు నో ద స్టోరీ. మీకు బైబిల్ చూపించట్లా. కొన ప్రాణంతో పడిపోయారు. ఫస్ట్ లేవీలు వచ్చారు, చూసి వెళ్ళిపోయారు. యాజకులు వచ్చారు, చూసి వెళ్ళిపోయారు. అవునా? అందరూ చూసి వెళ్ళిపోయారు. అయితే ఒక సమరయుడు వచ్చాడు. ఆ సమరయుడు వచ్చి చూసి ఏం చేశాడు? అతన్ని తీసుకున్నాడు, అతని గాయములు కట్టాడు, తనకు నూనె ద్రాక్షారసం పోసాడు. ఇట్ టాక్స్ అబౌట్ ద సాక్రిఫైస్ అండ్ ద అనాయింటింగ్. కమాన్. నూనె ద్రాక్షారసం పోసాడు. అతను తీసుకుని వెళ్ళి పూటకోలవాని ఇంట్లో దింపాడు. అతనికి కావలసినవన్నీ సమకూర్చమని దానం ఇచ్చాడు. అంత చూసి తిరిగి వచ్చాడు. నో వాట్ హ్యాపెండ్? దట్స్ వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్. వాళ్ళు అడిగారు, నీ పొరుగు వాడేవాడు అన్న దానికి యేసుప్రభు చెప్పిన ఉపమానం ఇది. మీరందరూ నాతోనే ఉంటామని చెప్పండి. నేను అక్కడక్కడన్ని కనెక్ట్ చేసేస్తా ఉన్నాను. సో కనుక ఇప్పుడు లేవీయుడు వచ్చినప్పుడు ఫస్ట్ దొంగ వచ్చాడు. దొంగ చూసి ఏమన్నాడంటే, హే, నాయి నావే, నీ కూడా నావే అన్నాడు. లేవీయుడు వచ్చాడు, నీది నీదే, నాది నాదే అన్నాడు. యాజకుడు వచ్చాడు, నీది నీదే, నాది నాదే అన్నాడు. సమరయుడు వచ్చాడు, నీది నీదే, నాది కూడా నీదే అన్నాడు. దట్స్ వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్. సిలువలో అదే జరిగింది. బట్ ఆన్ ద క్రాస్ ఎక్స్చేంజ్. నీవన్నీ, నీ పాపము, నీ శాపము, నీ అవమానం అంతా ఆయన మీద వేసుకున్నాడు. అన్నాడు, నావన్నీ నీవే. సో ఇప్పుడు పరిశుద్ధాత్మని గురించి చేసి ఇప్పుడు మాట్లాడుతూ అన్నాడు, తండ్రి కలిగినవన్నీ నావే. అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని నీకు తెలియజేస్తాడు. నా వాటిలోనివి. Now what we are going to receive, what we are going to experience is, they are the things from Jesus himself, from heaven. పరలోకము నీ కొరకు సిద్ధపరిచినవి పరిశుద్ధాత్ముడు నీకు అందుకనే now listen, ఇప్పుడు పరలోకం మన కొరకు ప్లాన్ చేసినవన్నీ మన ద్వారా నెరవేర్చబడాలంటే we need to partner with the Holy Spirit. Are you all with me? And Peter began to partner with the Holy Spirit. నేను చెప్తున్నాను. అందుకనే పేతురు చెప్పాడు తన ఎక్స్పీరియన్స్లోంచి దేవుడిచ్చిన ప్రత్యక్షత. 3వ అధ్యాయంకి వచ్చేసరికి అపోస్తలుల కార్యములో ఉన్నాడు, మీరు మారు మనసు పశ్చాత్తాపడండి, యెహోవా సముఖము నుండి విశ్రాంతి కాలములో వచ్చును అన్నాడు. రిపెంట్ దట్ యు మే హ్యావ్ టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్ ఫ్రమ్ హిస్ ప్రెజెన్స్. నేను చెప్తున్నాను, యూ నీడ్ టు రిపెంట్ టుడే. అన్న నేను పాస్టర్ గారు నేను ఐ మిస్ ద వే. నేను దేవునికి దూరం అయ్యా, పలానా పరిస్థితుల్లో, పలానా సందర్భంలో నేను దేవునికి దూరం అయిపోయాను. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, రిపెంటెన్స్ ఈజ్ అబౌట్ చేంజింగ్ యువర్ మైండ్. టెల్ టు గాడ్, లార్డ్, ఐ విల్ నాట్ టాలరేట్ ఎనీథింగ్ దట్ అఫెండ్స్ యూ. నిన్ను బాధ పెట్టేది ఏది నేను సహించను ఆయన. ఇప్పుడు దాకా నీకు అవిధేయుడిగా జీవించాను. ఐ వాంట్ చేంజ్ మై మైండ్, ఐ వాంట్ చేంజ్ మై లైఫ్. దేవునికి నేను చెప్తున్నాను, యూ విల్ రిసీవ్ టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్ ఫ్రమ్ హిస్ ప్రెజెన్స్. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ. అమ్మ, నేను చెప్తున్నాను, మీరు అందరు నాతోనే ఉంటామని చెప్పండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాను వల్ల ఆమె చెప్పండి. నేను చెప్తున్నాను, నీ కొరకు ఒక అభిషేకం ఉంది. డోంట్ ఫర్గెట్ దిస్. నీ కొరకు ఒక అభిషేకం ఉంది. దావీదు కొరకు ఒక ఒడిసెలు ఉంది. సౌలు కొరకు ఒక ఆర్మర్ ఉంది. దావీదు ఒడిసెలు నువ్వు తీసుకుంటే పని చేయదు నీకు అది. సౌలు యుద్ధ వస్త్రంలో దావీదు వేసుకుంటే దావీదుకు పని చేయలేదు అవి. యుద్ధ వస్త్రంలో సౌలుకే అవి. దావీదు ఒడిసెలు దావీదుకే. కానీ యుద్ధము
జయించేది ఒడిసెలను బట్టో యుద్ధ వస్త్రములు బట్టో కాదు, సైన్యములకు అధిపతి యెహోవా యొక్క అభిషేకమును బట్టి. అందుకని అన్నాడు ఆ రోజున ఒకవేళ అందరికీ ఇశ్రాయేలు సైన్యం అంతటికి ఇప్పుడు నేను దావీదులా గుండా అంటే ఒడిసెలు తీసుకురంటే కాదు, నీ కొరకు దేవుడు సిద్ధపరిచింది వేరేది ఉంది. మరి నాకు ఎలా తెలిసింది పాస్టర్ గారు? గో అండ్ స్పెండ్ టైమ్ విత్ హిమ్, యూ విల్ నో. ఇట్ ఈస్ ఇన్ ద రిలేషన్షిప్. ఆయనతో సహవాసంలో నుంచే నీకు అర్థమవుతుంది. ఎంతకాలం అయిపోయింది ఆయనతో కూర్చొని. అందుకని ఆయన వేసిన మొదటి నింద ఏంటి? సంగమ పైన మొదట నీకుండిన ప్రేమను వదిలిపెట్టావు నీవు. యు లెఫ్ట్ ద ఫస్ట్ లవ్. హీస్ కాలింగ్ యూ బ్యాక్ టుడే. హీస్ కాలింగ్ యూ బ్యాక్ టుడే. He wants to spend time with you. Amma, the Holy Spirit wants to partner with you, I'm telling you. The Holy Spirit wants to have a relationship with you. నేను చెప్తున్నాను, you need to have that love relationship. ఇదే మనకు రిఫ్రెషింగ్, ఇదే మనకు దీవెన, ఇదే మనకు ఆశీర్వాదం అని నేను చెప్తున్నాను. దేవుని ఆత్మ యొక్క శక్తి చేతను సంధించబడి నడిపించబడితే దానికి మించిన అద్భుతమైన జీవితం మరొకటి లేదు. నా నోట్స్లో నేను 50% కూడా చెప్పలా. But I'm telling you, my prayer is that you should have an encounter with the Holy Spirit. వింటున్నారా? నీ కథ తిరిగి రాయాలనుకుంటున్నావా? Do you want God to rewrite your story today? Then yield yourself. అప్పగించుకో దేవునికి. కంప్లీట్గా yield. Undivided heart. విభాగింపబడిన హృదయం. ఏది దాచుకోకుండా సంపూర్ణంగా ఆయనకు అప్పగించు. చెప్పు, Lord, I yield myself. I decide to follow you. And I'm here. నాయన, నేను నిన్నే వెంబడించి ముందుకు వెళ్తాను. I'm telling you, the Holy Spirit will come upon you. He will baptize you with power. He will baptize you with His Spirit. He will baptize you with fire. That's what happened to Peter. That's what happened to David. సంసోను కూడా అదే అయింది. ఎంత భయంకరంగా అయిపోయాడు సంసోను. సంసోను యొక్క జీవితం ఆత్మాభిషేకంతో స్టార్ట్ అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎస్ ఆర్ నో? మధ్యలో దూరం అయిపోయాడు సంసోను. వేశ్య దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు సంసోను. తర్వాత మరొక స్త్రీ తన బలహీనతను పాపం టేమ్ చేసుకోలేకపోయాడు సంసోను. But I don't want to talk negatively about Samson. He's a great man of God. గొప్ప దైవజనుడు. ప్రతి ఒక్కరికి ఉంటే బలహీనతలు. డోంట్ worry about that. Don't worry about that. God is not angry on you. But don't continue in it. దేవునితో మాట్లాడిన తర్వాత don't continue in it. Come back, repent. Yield yourself. సంసోను ఫిలిస్తీన్లు పట్టుకున్నారు. తల వెంట్రుకలు కట్ చేశారు కదా. నీ బలము దేంట్లో ఉంది? దెలీలా అడిగింది 3 సార్లు. నీ బలము దేంట్లో ఉంది? చెప్పలా. నేనంటే ప్రేమ అంటావు, నిజం చెప్పవని ఆమె గొడవ. మొత్తానికి చెప్పేశాడు. యు నో ద స్టోరీ. తల వెంట్రుకలు కట్ చేశారు. సంసోను ఫిలిస్తీన్ల మీద పడుతున్నారు. అందరూ వచ్చి పడ్డారు. ఎప్పట్లాగా లేచాడు. బలం లేదు. ఎందుకని? చూసుకున్నాడు. హెయిర్ అంతా షేవ్ అయిపోయింది. అతన్ని బంధించి తీసుకెళ్లారు. కళ్ళు పీకేశారు. గురుడైపోయాడు. సంకెళ్ళు వేసేసారు. తిరగలు విసురుతూ ఉన్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు. తిరగలు విసురుతున్నప్పుడు సంసోను ప్రార్థించాడు. అప్పుడు తన జీవితాన్ని ప్రభువుకి అప్పగించాడు. మరలా ఈసారి మాత్రమే నన్ను బలపరచు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. దట్ వాస్ శాంసన్స్ ప్రేయర్. వాక్యంలో ఏం రాయబడింది? అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. హల్లెలూయా. And his hairs began to grow again. No, it's not about hair, it's about the anointing, I'm telling you. It can grow back. Tell to somebody, it's growing. చెప్పండి, it's growing. నువ్వు కోల్పోయావు అనుకుంటున్నావు కదా, it's growing back. అయిపోయింది అనుకుంటున్నావు కదా, as you yield yourself today, it's growing back. ఇంక ఇది జరగదు అనుకున్నావు కదా, ఆయనకి ఈరోజు నీ జీవితాన్ని అప్పగించుకుంటున్నావా? కమాన్, ఇట్స్ గోయింగ్ బ్యాక్, ఇట్స్ గ్రోయింగ్ బ్యాక్. కమాన్, హల్లెలూయా. ఒకప్పుడు పాస్టర్ గారు నా బిజినెస్ చాలా బాగుండేది, ఈరోజు అంతా అయిపోయింది. నో, ఇట్స్ గ్రోయింగ్ బ్యాక్. కమాన్, హల్లెలూయా. పూర్వము కంటే అత్యధిక మహిమను చూస్తావు నీవు.
I'm telling you, it's not about your holiness. Listen to me. It's not about your holiness. It's about your willingness. నీ పరిశుద్ధత కాదు, నీ యొక్క సమ్మతిని దేవుడు చూస్తా ఉన్నాడు ఈ రోజున. నువ్వు పరిశుద్ధుడివై దేవుని దగ్గరకు వస్తే ఇంక నీకు దేవుడు అక్కర్లేదు కదా. నువ్వే పరిశుద్ధుడివి కదా దేవుడు లేకుండా. నేను పరిశుద్ధుని కాదు, అందుకే నాకు దేవుడు కావాలి. నేను యోగ్యుడిని కాదు, అందుకే నాకు దేవుడు కావాలి. నేను బలహీనుడు కనుక నాకు దేవుడు కావాలి. నేను శక్తిహీనుడు కనుక నాకు దేవుడు కావాలి. నేను మాటికి పడిపోయే వ్యక్తిని కనుక నాకు దేవుడు కావాలి. చిన్న చిన్న శోధనలకు వెనక్కి వెళ్ళిపోయే వ్యక్తిని కనుక నాకు దేవుడు కావాలి. కమాన్, విత్ ఆల్ యువర్ ఫ్లాస్, నీకున్న లోపములన్నిటితో రా ఈ రోజున. జస్ట్ బీ విల్లింగ్. నువ్వు పరిశుద్ధుడు అయ్యేది ఎప్పుడు, వచ్చేది ఎప్పుడు? తెల్లారిపోద్ది. నో, ఉన్నపాటును వచ్చే. స్మోకింగ్ ఎడిక్షన్ ఏమో, వచ్చే దేవుని దగ్గరికి. ఈ స్మోకింగ్ ఫైర్ కంటే పరిశుద్ధాత్మ ఫైర్ చాలా గొప్పది. మొత్తం వదిలిపోద్ది నీకు. కమాన్, హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా. ఆల్కహాల్ని ఎడిక్షన్ ఏమో, ఐ డోంట్ నో. పోర్నోగ్రఫీని ఎడిక్షన్ ఏమో, ఐ డోంట్ నో. ఆల్సమ్ కొంతమంది చాలా చిన్నవే. ఇట్ క్యాన్ బి ఎన్ ఎడిక్షన్. ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. ఈరోజున సోషల్ మీడియా ఎడిక్షన్, ఫేస్బుక్ ఎడిక్షన్, ఇన్స్టాగ్రామ్ ఎడిక్షన్ దేవునితో గడపాల్సిన సమయం కూడా తీసేసుకుంటుంది. చాలా ఫిల్డ్ ఎడిక్షన్ అయిపోయిందేమో. దేవుడు అంటున్నాడు, కమ్ జస్ట్ యాజ్ యు ఆర్. ఉన్నపాటును వచ్చే. ఐ వాంట్ టు రీరైట్ యువర్ స్టోరీ టుడే. ఈరోజు నీ కథను తిరిగి రాసేస్తాను నేను. ఇంతకుముందు నువ్వు ఉన్నట్టుగా కాదు, నేను మార్చేస్తున్నాను ఈరోజు. ఎందుకని? మై ఫైర్ ఈస్ కమింగ్ అపాన్ యూ. నా ఆత్మ ఆజ్ఞ నీ మీదకి దిగ వస్తుంది. ద ఓన్లీ థింగ్ దట్ యు నీడ్ ఇస్ జస్ట్ హీల్. అప్పగించుకో. ప్రభువా, నేను అప్పగించుకుంటున్నాను. హ్యావ్ యువర్ వే ఇన్ మీ. నువ్వు ఏమి చేయదలుచుకుంటే అది చేయి నా ద్వారా అని చెప్పు. ఆయన ఆజ్ఞ నీ మీదకి దిగ వస్తుంది. ఆయన నీ కొరకే నిర్ణయించిన అభిషేకము నీ పైన విడుదల చేస్తాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఎవ్వరు చూడని అద్భుతాలు నువ్వు చూస్తావు. ఎవ్వరు చూడని విజయాలు నువ్వు చూస్తావు. ఎవ్వరు స్వతంత్రించుకునే స్థలములు నువ్వు స్వతంత్రించుకుంటావు. ఎవ్వరు పొందిన వాగ్దానములు నువ్వు పొందుకుంటావు. ఎవరు అనుభవించిన మహిమను నువ్వు అనుభవిస్తావు. ఎవరు ప్రవేశించని విశ్వాసపు మెట్టులోనికి నువ్వు ప్రవేశిస్తావు. ఎందుకని? ఇట్ ఈస్ పాసిబుల్ బై ద హోలీ స్పిరిట్, నాట్ బై పవర్, not by might, but by the Spirit of God. Hallelujah. Come on. Give the Lord the highest praise that you can. Hallelujah. గాడిదను కూడా అభిషేకించగలడు ఆయన. ఏమ్మా, just yield. Don't worry about anything. Don't try to be decent. I am for decency. I am for dignity. But when the Holy Spirit wants to shake you off today, పరిశుద్ధాత్ముడు నిన్ను కదిలించాలనుకున్నప్పుడు, don't worry about what others are thinking. నీ గురించి ఎవరేమనుకుంటున్నారు? Die to the opinions of the people and get an encounter from the Holy Spirit today. పరిశుద్ధాత్మతో సంధించబడి ఈ రోజున. And let the Holy Spirit rewrite your story. Hallelujah. Lift your hands. I am going to pray for you. మీ కొరకు నేను ప్రార్థిస్తా. ఇంతవరకు ఎన్నడు అన్య భాషల్లో మాట్లాడిన వారు ఈరోజు మాట్లాడతారు. దేవుని ఆత్మ మీదకి వస్తాడు. ఆల్రెడీ ద హోలీ స్పిరిట్ ఈస్ రైనింగ్ ఇన్ దిస్ ప్లేస్. ఐఎమ్ టెలింగ్ యూ. ఐ కెన్ కాల్ పీపుల్ ఫ్రంట్ అండ్ ప్రే, బట్ అంత సమయము చాలా అయిపోతుంది. బట్ the Holy Spirit is coming upon you. I am telling you, the Holy Spirit is raining. నేను నీ కోసమే, యేసు నీ కోసమే, నేను నీ కోసమే, యేసు నీ కోసమే, నేను నీ కోసమే, యేసు నీ కోసమే, నా చేతులెత్తెదను. Would you worship the Lord? Come on. Hallelujah. Prepare your hearts for a touch from heaven. Hallelujah. Hallelujah.
Come on. Hallelujah. ఓకే, దేవుడు నన్ను నడిపిస్తే కెన్ ఐ కాల్ సమ్ పీపుల్ అండ్ ప్రే ఫర్ యూ? మీరు ఎవరు నన్ను పిలిచి ప్రార్థన చేయొచ్చా? పాస్టర్ గారు, నేను మీ కొరకు ప్రార్థన చేయకూడదు అనుకుంటే, నేను మిమ్మల్ని చూసినప్పుడు పక్కకు చూడండి, నన్ను చూడకుండా నాకు అర్థమైపోద్ది కదిలేను మిమ్మల్ని. ఓకే, ఐ డోంట్ ఫోర్స్ పీపుల్, బట్ ఐ సీ ద హోలీ స్పిరిట్ టచింగ్ పీపుల్ హియర్ అండ్ ఐ సీ ఫ్యూ పీపుల్ రెస్పాండింగ్. And as the Lord leads me, I would pray for some people right now as I'm praying. Okay? Hallelujah. Come on, lift your hands. నేను ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేసినప్పుడు మీరు అన్ని భాషల్లో ప్రార్థించడం స్టార్ట్ చేయండి. మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటారు. మీ కడుపులో నుంచి ఒక వరవడిలాగా వస్తుంది. వాడుక భాషలో చెప్పాలంటే ఇట్ వుడ్ బీ లైక్ ఎ వామిటింగ్. అదొక వామిటింగ్ లాగా మీ గొంతులో నుంచి ఏదో పైకి తంతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ స్వరమును బయటికి విడిపించింది. జస్ట్ రిలీజ్ దట్ వర్డ్. ఇట్ క్యాన్ బి అ స్మాల్ సిలబల్, ఇట్ క్యాన్ బి అ స్మాల్ వర్డ్, ఆర్ ఇట్ క్యాన్ బి ఎ స్మాల్ సెంటెన్స్. ఒక చిన్న మాట అవ్వచ్చు. కొన్నిసార్లు ఇట్ క్యాన్ బి ఎ స్మాల్ సౌండ్. బట్ బిలీవ్, నేను పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన మిమ్మల్ని తాకుతున్నాడు. మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ద బ్యాప్టైజర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చు యేసు నామమును, యోహాను చెప్పినట్లుగా, నేను నీళ్ళతో బాప్తిసం ఇచ్చితిని కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన మిమ్మను అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిసం ఇచ్చును అని చెప్పినట్లుగా ఆ యేసు నామములో నేను ఈ రోజున ప్రార్థిస్తూ ఉన్నాను. రిసీవ్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ బాప్తిసం మీరు పొందుకొనుదురుగాక విత్ ద ఎవిడెన్స్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. కమ్ ఆన్, బిగిన్ టు స్పీక్. కమ్ ఆన్, yes, there it is. Yeah, hallelujah. Come on, you raise the first time, parలేదు. Come on, yeah, that is, yeah, every tongue be loosed in the Jesus name. ప్రతి నాలుక సడలించబడును గాక. Every tongue be loosed right now. Hallelujah. Shofar amande kreba roto soto roma. Hey from, yes, I see the Holy Spirit reigning in this place. The fire of God is falling upon people. Come on, hallelujah. దేవుని ఆత్మాగ్ని ఇక్కడ కురిపించబడుతుంది. No, I am taking some time. నీ కొంత సమయాన్ని తీసుకున్నా. Don't rush. Begin to pray in the spirit. Yeah, come on, hallelujah. Wonderful. There it is. Come on, hallelujah. Oh, come on, hallelujah. If you fall down, don't worry. మీరు పడిపోతే don't worry. Shotoroma kandende refrebreheka. Oh, na. Come on, begin to pray. ఎవరు మౌనంగా ఉండొద్దు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ దిస్ ప్లేస్. హీస్ రైనింగ్ అపాన్ పీపుల్. పరిశుద్ధాత్ముడు ప్రజల పైన ఆయన దిగుతా ఉన్నాడు. కమ్ ఆన్, hallelujah. Oh, hallelujah. In the name of Jesus, I pray for a fresh anointing right now. In the name of Jesus, I pray for a fresh anointing upon this dear lady. The anointing of the Holy Ghost shall come upon you like never before. మును పెన్నడ లేని విధంగా దేవుని ఆత్మ అగ్ని చేత నువ్వు సంధించబడుదువు గాక. Hallelujah. Come on, begin to pray in the spirit. Don't be silent. I want to pray for this sister. Can you bring her? 1, 2, 3. Hallelujah. Show from Brokrama Mahanda. Oh, hallelujah. దేవుని ఆత్మ ఈ స్థలంలో పనిచేస్తూ ఉన్నాడు. Sister, just lift your hands. I want to pray for you. In the name of Jesus. In the name of Jesus. Just lift your hands. Lift your hands. Oh, the anointing of the Holy Ghost right now. May you be touched by the fire of God right now. Hallelujah. May you have a new encounter. Hallelujah. నూతన అభిషేకం మీ పైన పరిశుద్ధాత్మ శక్తి దించబడుదురు గాక. Come on, hallelujah. Now God is touching people. God is touching people. Bring that sister. I want to pray for her. Hallelujah. Lift your hand, sister. In the name of Jesus, receive the anointing of the Holy Ghost right now. Receive it right now.
Be filled with the Holy Ghost. Be filled with the Holy Ghost right now. With the evidence of speaking in tongues. మును పెన్నడు చూడని కార్యములు యేసు నామములో మీరు చూతురుగా. Hallelujah. Oh hallelujah. Oh hallelujah. Come on, come on, come on. ఎవరు మౌనంగా ఉండదు. The Holy Spirit is moving in this place. పరిశుద్ధాత్ముడి స్థలములో సంచరిస్తున్నాడు. Come David, I want to pray for you. In the name of Jesus, lift your hands. Lord, in the name of Jesus, I release your anointing upon him right now. Let the rivers of living water flow out of your belly. Oh, hallelujah. Let the anointing of the Holy Ghost hit you mightily. Hallelujah. There it is. Hallelujah. Is this the first time you're speaking in tongues? Oh, first time. Praise God. How do you feel it? It's just it's a lot of fire and it's some power that is it's in me. It's hitting in, sir. Yeah, it's a burning feeling. Yeah, That's the Holy Spirit. I don't know why I'm emotional, but yeah, it's hitting very hard. That's the work of the Holy Ghost. Yes, sir. I didn't do anything. Get a mic. I didn't do anything to make you cry. I didn't do anything to make you emotional. It's the power of the Holy Ghost. Yes, sir. Lift your hands. Oh my God. You know you have a call of God over your life. There is a great purpose. Hallelujah. In the name of Jesus, we release the anointing once again on this dear young man. Oh, hallelujah. People continue to pray. Continue to pray, people of God. There is an anointing flowing in this place. God is touching people. God is touching young men. If you are willing and obedient, I'm going to rise up an army in this place. నా కొరకు నిలబడి వారి కొరకు చూస్తున్నాను. దేవుడు అంటున్నాడు, నా కొరకు నిలబడి వారి కొరకు చూస్తున్నాను. నేను ఒక సైన్యమును తయారు చేయబోతూ ఉన్నాను. దట్స్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ద పెంటెకోస్ట్ హ్యాస్ కమ్. ఆది సంఘమే దిగి వచ్చిన ఆత్మ దేవుడు ఈ రోజున మరల దిగి వచ్చి ఉన్నాడు ఇక్కడ. కమన్, ఎవరు మౌనంగా ఉండద్దు. హుక్ యువర్ టంగ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మీ నాలుకను దేవుని ఆత్మకు హుక్అప్ చేయండి. కమన్. Let the rivers of the living water flow out of your belly right now. Receive that anointing. Thank you, Lord Jesus. Oh, there are many people I wanted to pray, but we are constrained by time. You are Navina Gada. Lift your hands. Lord, in the name of Jesus, I pray for your hand to come upon this girl right now. Oh, let the fire of the Holy Ghost, let the fire of the Holy Ghost come upon you. Everything that is not of God shall be burned away from your life in Jesus' name. You shall walk into a new dimension by the power of the Spirit of God. Receive it. This is the first time you're speaking in tongues. Get the mic. Take the mic. First time you're speaking in tongues. How is the feeling? Heavy. So much heavy. That's the Holy Spirit. That's the touch of God. As you yield your heart to Jesus today, you have to die to the opinions of people. God has a plan for your life. Yes, sir. You need to submit your life to God. Receive that anointing. In the name of Jesus. Your sister, come here. Let me pray for you. Lift your hands. Receive that anointing right now. The anointing of the Holy Ghost. Be filled with the Spirit right now. Hallelujah. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Father, we thank you. We thank you for your presence in this place. We thank you for your anointing in this place. దేవుని శక్తి మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్నట్టుగా అనిపిస్తే పడిపోతారో నేను భయపడద్దు.
దాన్ని ఆపుకోవటానికి ముందుకు నెట్టద్దు. డోంట్ వర్రీ, ఇఫ్ యూ ఫాల్ డౌన్ నథింగ్ హ్యాపెన్స్. వీ హ్యావ్ క్యాచర్స్. వెనకాల మిమ్మల్ని జాగ్రత్త పట్టుకునే వాళ్ళు ఉన్నారు. పడితే ఏమవుతుంది పాస్టర్ గారు? ఇట్ ఈస్ అన్ ఆపరేషన్ టేబుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కమ్ ఆన్, హీ ఈస్ గోయింగ్ టు డూ సమ్ సర్జరీ. యూ విల్ అండర్స్టాండ్ వాట్ హ్యాపెన్స్. కమ్ ఆన్ డానీ, ఐ వాంట్ టు ప్రే ఫర్ దిస్ డానీ. యా, బ్రింగ్ హిమ్. Lift your hands. In the name of Jesus, receive the anointing of the Holy Ghost right now. The power of the Spirit of God shall come upon you like never before. దేవునాత్మగ్ని చేత సంధించబడుదువుగాక. Receive right now. Receive that anointing. Hallelujah. Receive that anointing right now. 1, 2, 3, 4th row, 3rd. నా లెఫ్ట్ నుంచి 3rd. Yellow shirt. Bring that. నాకు ఇటువంటి దేవుని తాకుదల కావాలన్న వాళ్ళు కమ్ రన్నింగ్ అండ్ స్టాండ్ హియర్. ఐ వాంట్ టు ప్రే ఫర్ యు. Come on, lift your hands. Lift your hands. The anointing of the Holy Ghost shall come upon you like never before. దేవునాత్మాభిషేకమై పైన దిగవచ్చునుగాక. నన్ను దీవింపనాపై దిగిరం. Praise God. నీవు నాలోనుండ నాకు భయమేలే. రోకి మధ్యలో ప్లేస్ ఉంచండి. ఐ కెన్ వాక్ బిట్వీన్. జస్ట్ కొంచెం స్పేస్ ఉంచండి. నేను దావీదు వలెనుందును. Receive the touch in the name of Jesus. Receive the touch in the name of Jesus. Ushers, receive the touch in the name of Jesus. Don't worry. Receive the touch. Come on, receive the touch. The anointing of the Holy Ghost. The anointing of the Holy Ghost. Right now. Come on, lift your hands, brother. There is an anointing. Come on. May be touched by the power of God. Hallelujah. May you be touched by the power of God. Let the rivers of living water flow out of your belly. Come on. The anointing of the Holy Ghost. Let the Holy Ghost come upon you. May you receive the touch from heaven. Oh, may you receive the touch from heaven. Right now. The anointing of the Holy Ghost. May you receive the touch. Oh, the touch of God. The touch of God in the name of Jesus. Oh, receive the touch right now. Receive the touch right now. Receive the touch right now. Receive the touch. The anointing. Come on. The anointing of the Holy Ghost. The anointing of the Holy Ghost right now. Oh, the anointing of the Holy Ghost. Oh, the anointing, the touch of God, the touch of heaven. A touch from heaven. A touch from heaven. In the name of Jesus, the anointing of the Holy Ghost. The anointing of the Holy Ghost. Right now. The power of the Holy Ghost right now. Oh, in the name of Jesus. In the name of Jesus. Show. Come on, lift your hands up. Lift your hands. The presence of God is all over you. There is an encounter for you. God has a great plan for you. Your name is Joanna. Right? The hand of God is upon you. The plan of God is upon your life right now. Oh, may you have an encounter in the name of Jesus. A deep encounter by the Spirit of God. Hallelujah. Don't resist. Let it flow in the name of Jesus. Oh, let it flow in the name of Jesus right now. The anointing of the Holy Ghost. The anointing of the Holy Ghost. In the name of Jesus. The anointing of the Holy Ghost. The anointing of the Holy Ghost. Right? Oh, the anointing of the Holy Ghost. Oh, the touch of God. The anointing of the Holy Ghost. The anointing of the Holy Ghost. Oh, in the name of Jesus, the anointing. The anointing of the Holy Ghost. The anointing. The touch of God. The touch of God. In the name of Jesus. Oh, the touch of God. In the name of Jesus. Oh, the anointing of the Holy Ghost. Right now. Oh, it's the anointing of the Holy Ghost. Oh, the anointing of the Holy Ghost. Devanatmagni cheta. It's sadinchapaduduga. May you receive a touch from heaven. Oh, may you receive a touch from heaven. Oh, may you receive a touch from heaven. Oh, hallelujah. Oh, may you receive a touch from heaven. The heaven is open in this place. 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 Receive a touch from heaven. Receive a touch from heaven. Receive a touch from heaven in the name of Jesus. Oh, receive a touch. Receive a touch from heaven. Receive a touch. Receive a touch. The anointing of the Holy Ghost. Oh, that's the anointing of the Holy Ghost. Yeah, that's the anointing of the Holy Ghost. Yeah, be careful. The anointing of the Holy Ghost. Follow me. Ushers, quickly follow me. The anointing of the Holy Ghost. The hand of the Lord is upon you. May you receive that touch in the name of Jesus. May you receive the touch of Holy Ghost.
Hallelujah. That's the power of the Holy Spirit. Let the rivers of living water flow out of your belly. Hallelujah. The anointing. Oh, that's the anointing of the Holy Ghost. That's the anointing of the Holy Ghost. The anointing of the Holy Ghost. That's the anointing of the Holy Ghost. Ushers, be alert. Oh, the anointing of the Holy Ghost. The power of the Spirit of God. Come on. It's the anointing of the Holy Ghost. It's the anointing of the Holy Ghost right now. You have the power of the Spirit of God. Hallelujah. Hallelujah. Oh, the anointing of the Holy Ghost. Oh, it's the anointing of the Holy Ghost. Oh, touch of God from heaven. It's the anointing of the Holy Ghost. Oh, an encounter from heaven. A touch from heaven. Oh, the hand of the Lord is upon you, dear girl. It's the anointing of the Holy Ghost. Don't worry. Yeah, let it flow. It's the anointing of the Holy Ghost. Let it flow. It's the anointing of the Holy Ghost. The hand of the Lord is upon you. It's the anointing of the Holy Ghost. The anointing. Oh, the anointing of the Holy Ghost. Oh, the anointing. Oh, the anointing. The anointing of the Holy Ghost. The anointing of the Holy Ghost. Oh, the presence of God. Hallelujah. Hallelujah. Oh, the anointing of the Holy Ghost in the name of Jesus. Oh, the anointing of the Holy Ghost. The anointing of the Holy Ghost. The anointing of the Holy Ghost. May you receive a touch from heaven. Oh, may you receive a touch from heaven in the name of Jesus. May you receive a touch from heaven in the name of Jesus. May you receive a touch from heaven in the name of Jesus. Oh, the anointing of the Holy Ghost. The anointing of the Holy Ghost. Hallelujah. Somebody follow me. The anointing of the Holy Ghost. Hallelujah. Hallelujah. It's the anointing of the Holy Ghost. The presence of God is all over this place. May you receive the touch. Yeah, don't worry. May you receive the touch. May you receive the touch in the name of Jesus. That's the power of the Holy Ghost. Oh, that's the power of the Holy Ghost. That's the power of the Holy Ghost. Follow me, follow me, follow me. That's the power of the Holy Ghost in the name of Jesus. Nazarene Yesu. That's the anointing. That's the anointing. Move this side. That's. Be careful, ushers. Don't step on the people. Hallelujah. The anointing of the Holy Ghost in the name of Jesus. In the name of Jesus. It's the anointing of the Holy Ghost. Hallelujah. Oh, the anointing of the Holy Ghost is a touch from heaven. It's a touch from heaven. Hallelujah. Oh, the anointing. Hallelujah. ఆరంభంలో ఉన్న ఆ శక్తి ఆ భక్తి మరల నీలో దేవుడు మండిస్తూ ఉన్నాడు. Come back to that first love in the name of Jesus. Oh, the anointing of the Holy Ghost. The anointing of the Holy Ghost. Oh, the anointing. Oh, the anointing. The anointing of the Holy Ghost in the name of Jesus. The anointing of the Holy Ghost. The anointing of the Holy Ghost. Hallelujah. Oh, the touch from heaven. Hallelujah. Touch from heaven. A touch from heaven in the name of Jesus. Nazarene Yesu నామములో దేవుని శక్తి చేత మీరు తాకబడుదురుగాక. Oh, it's a touch from heaven. Oh, it's a touch from heaven. Which Joel has prophesied. యోవేలు ప్రవచించిన పరలోకపు మహిమ ఇది. Come on, hallelujah. It's an anointing. Come on. It's the anointing of the Holy Spirit. It's an anointing of the Holy Spirit. Don't worry. Don't worry, they have people behind you to catch you. The anointing of the Holy Ghost. Come on. It's the power of the Spirit of God. It's the anointing of the Holy Spirit. Come on. May you receive the touch from heaven. Receive the touch from heaven. Oh, receive the touch from heaven, dear sister. Receive the touch from heaven. Take a new drink of the Holy Spirit. Oh, come on. Take a new drink of the Holy Spirit. Be filled with 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 the Holy Spirit in the name of Jesus. Oh, be filled with the Holy Spirit. Oh, be filled with the Holy Spirit in the name of Jesus. Be filled with the Holy Spirit. దేవుని ఆత్మ చేత సంధించబడుదురు. Receive that anointing. Be filled with the Holy Spirit. Oh, receive the touch from heaven. Oh, receive the touch from heaven. Receive the touch from heaven. Receive the touch from Receive the touch from heaven in the name of Jesus. Receive the touch. Come on, lift your hands, Thammudu. Lift your hands. The hand of the Lord is coming upon you. దేవుని ఆత్మ అగ్ని చేత సంధించబడుదుగాక. Receive the touch from heaven. Receive the touch from heaven. Oh, receive the touch from heaven in the name of Jesus. Receive the touch from heaven. Hallelujah. Oh, receive the touch from heaven. దేవుని ఆత్మ శక్తి చేత మీరు సంధించబడుదుగాక. In the name of Jesus. Receive the touch from heaven right now. Hallelujah. Receive the touch. Receive the touch from heaven.
దేవుని ఆత్మాగ్ని చేత మీరు సంధించబడదురుగా. డోంట్ వరీ. Come on, girls, come this side. In the name of Jesus, receive a touch. Receive a touch. Pranit, receive the touch from heaven. The hand of the Lord is upon you. The call of God is upon your life. Receive the touch. In the name of Jesus. Oh, the touch of God. Oh, the touch from heaven. Oh, the touch from heaven. Oh, a touch from heaven. Hallelujah. Did I pray for these people? You're going to practice. In the name of Jesus, lift your hands, brother. Young man, lift your hands. The hand of the Lord is upon you. The hand of the Lord is upon you. The anointing of the Holy Ghost is falling upon you right now. Receive it in Jesus. Young man, receive the touch from heaven. Hallelujah. The hand of God. The hand of God. Hallelujah. Oh, Shoframen the Soto Roma. Hallelujah. Oh, the hand of God. In the name of Jesus, hand of God. Devana hastam. Devana hastam payiki digavachunu gaaka. Receive the touch from heaven. Receive the touch. The touch from heaven. Oh, the anointing of the Holy Ghost. Receive a touch from heaven. In the name of Jesus. Lift your hands. There is an anointing upon your life. God will use you. Come on. The hand of the Lord is upon you right now. Receive a touch from heaven. Or receive a touch from heaven in the name of Jesus. Receive a touch from heaven. Receive a touch from heaven in the name of Jesus. Oh, receive a touch from heaven. Oh, receive a touch from heaven. God is rewriting everything concerning you, dear sister. Oh, hallelujah. Receive a touch from heaven. The anointing of the Holy Spirit. Hallelujah. Oh, the anointing of the Holy Ghost. Receive a touch from heaven. Come, lift your hands. There is an anointing for you. The presence of God is all over you. Hallelujah. Hallelujah. Come on. This is the first time you're speaking in tongues. Yeah. Praise God. There is an anointing over your life. God bless you. Hallelujah. In the name of Jesus. Receive a touch from heaven. Receive a touch from heaven. Receive a touch from heaven. Oh, receive a touch from heaven in the name of Jesus. Receive a touch from heaven. Oh, receive a touch from heaven. The anointing of the Holy Spirit. Receive a touch from heaven. In the name of Jesus, receive a touch from heaven right now. Receive a touch from heaven. Hallelujah. Lift your hands. Lift your hands. Receive a touch from heaven in the name of Jesus. Hallelujah. Just give me a way. Like that it will be. The hand of the Lord is coming upon you. Oh, the hand of the Lord is coming upon you. The hand of the Lord is coming upon you. It's the anointing. It's the anointing of the Holy Ghost. It's the anointing of the Holy Ghost. This is the anointing of the Holy Ghost. Lift your hands. Lift your hands. In the name of Jesus, receive this anointing. Come on. Receive a touch from heaven. Receive a touch from heaven in the name of Jesus. God has great plans for you. Receive a touch from heaven. Receive a touch from heaven. Receive a touch. Come on, Asher, lift your hands. There's the anointing. The touch of God is coming over your life. The touch of God is coming over your life. Receive a touch from heaven right now. Oh, hallelujah. That's the anointing of the Holy Ghost. Hallelujah. Receive a touch from heaven. Najarani Yesu namulo దేవుని ఆత్మశక్తి చేత సంధించబడదువు గాక. Receive a touch from heaven, Annie. The hand of the Lord is upon you, Amma. Oh, hallelujah. Receive a touch from heaven. Receive a touch from heaven, dear sister. God has great plans for you. Receive a touch from heaven. May you have deep encounters by the Spirit of God from today. Hallelujah. Receive a touch from heaven. Receive a touch from heaven. Hallelujah. Receive a touch from heaven, dear sister. Receive a touch from heaven, dear brother. Oh, the anointing of the Holy Ghost. Hallelujah. May the Holy Spirit touch you like never before. It's the anointing of the Holy Ghost. It's the anointing of the Holy Ghost. Receive a touch. Oh, the touch of the Holy Ghost. Hallelujah. Hallelujah. Receive a touch from heaven, dear sister. Receive a touch from heaven. Receive a touch from heaven, dear sister. Did I pray for everyone who came forward? ముందుకు వచ్చిన వాళ్ళు మీ తల మీద ఎవరి మీద చేపెట్టకపోతే లిఫ్ట్ యువర్ హ్యాండ్. ఐ విల్ కమ్ అండ్ ప్రే ఫర్ యూ అగైన్. Or did I miss you? The hand of the Lord is upon you. The anointing of the Holy Ghost. చేసాను.
The anointing of the Lord is upon you. God bless you, Nikita. Hallelujah. Amma, I prayed for you. God bless you. Receive a touch. Oh, Amma. Receive a touch from heaven in the name of Jesus. Be filled with the Holy Spirit. Be filled with the Holy Spirit. In the name of Jesus. Receive a touch from heaven right now. In Jesus' name. Receive a touch. Hallelujah. Receive a touch from heaven. Don't worry. Is there anyone still left? ఎన్నో ఘనమైన కార్యము చేయగలవు. Did I miss someone? ముందుకు వచ్చిన వారు. ఎన్నో ఘనమైన కార్యము The hand of the Lord. I prayed already. Receive a touch from heaven in the name of Jesus. Oh, a touch from heaven. The hand of the Lord. Receive a touch from heaven. Name of Jesus, you shall be normal. In the name of Jesus, you shall be normal. Every spirit of tormentation, out in Jesus' name. You shall be normal in Jesus' name. Receive a touch from heaven. The Holy Spirit is powerful than any evil spirit. కొంచెం ఆ పాపని ముందుకి ఇక్కడికి జస్ట్ నా చెయ్యి అందేదాకా. Receive a touch from heaven. నజరేయుడైన యేసు నామములో the anointing of the Holy Ghost is coming upon you and God will use you. Hallelujah. Did I miss anyone? ముందుకు వచ్చిన వాళ్ళలో అందరి తల మీద చేతులు పెట్టానా, ప్రార్థన చేస్తానా? Oh, hallelujah. Thank you, Lord. Just lift your hands. Andaru prarthana cheyinchukunnavaru andaru venakalo unnaru. Just lift your hands. We will finish soon. Just lift your hands and thank the Lord. Just pray. Hallelujah. Hallelujah. Oh, hallelujah. Thank you, Lord Jesus. Hallelujah. What a beautiful Sunday it is today. The Holy Spirit encountering people. Hallelujah. Marualenu needu prema. Lift your hands. Viduvalenaya nee sneham maruvalenu. కడుపులో నుంచి పాడండి, హృదయంలో నుంచి కేక వేద్దాం. నీ స్నేహ. Yeah, that's what the Holy Spirit wants. మరువలేను. Yes. నీదు ప్రేమ. Come on. విడువలేనయా నీ స్నేహ. Yeah, that's what the Holy Spirit wants. మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహ. Come on, మరువలేను మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం. మార్గం
జీవించుటకు ఆధారం నీవే, మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంత నీ కొరకే జీవింతును, నేను ఆరాధింతు. బ్రతుకంత నీ కొరకే జీవింతును, నేను ఆరాధింతు. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. Or the children in Sunday school పిల్లలు ఉన్నారా? Bring all the children in Sunday school. I want to pray for them. ఇక్కడ స్టేజ్ మీదకి తీసుకురండి. I want to pray for children. Future is theirs. భవిష్యత్ వారిదే. Don't worry, you can worship. You can continue to worship. ఇంకొక 10 నిమిషాల్లో we will finish off. Don't worry. When the Holy Spirit is visiting, దేవుని ఆత్మ దేవుడు తాకుతున్నప్పుడు don't rush. ఏం పర్లా. Yeah, come and talk to God. మరువలే నీదు ప్రేమ. Come on. మీరే చెప్పండి. Come on. మరువలే నీదు ప్రేమ. Lift your hands. Lift your hands. Oh, the touch of the Holy Ghost. The anointing of the Holy Spirit. Receive a touch from heaven. Receive a touch from heaven in the name of Jesus. Show from Lift your hands. Now oh Lord, we need an anointing. Oh, we need a fresh touch from heaven today. Lord, we cry out for a fresh touch from heaven. Oh, we need a touch from heaven. If Paul the apostle needs a touch, we need a touch. If Peter needs a touch, we need a touch. If Thomas needs a touch, we need a touch. We need a touch from heaven, Lord. Oh, we need a touch from heaven. Lift your hands. I'm going to pray for you. In the name of Jesus, receive a touch from heaven. Come on, close your eyes. Receive a touch from heaven. Receive a touch from heaven. Beautiful. Receive a touch from heaven. Receive a touch from heaven. Oh, receive a touch from heaven. Receive a touch from heaven. Receive a touch from heaven. Oh, receive a touch from heaven. Receive a touch from heaven. Hallelujah. Receive a touch, receive a touch, receive a touch from heaven. In the name of Jesus. Receive a touch from heaven. Receive a touch from heaven. Oh, the anointing of the Holy Ghost shall come upon you. Oh, receive a touch from heaven. Receive a touch from heaven. Receive a touch from heaven. Receive a touch, receive a touch. Receive a touch from heaven. Lord, ప్రభా ఈ బిడ్డల యొక్క హృదయాలను నీ ఆధీనం చేసుకోనండి. Take control of their hearts. Receive a touch from heaven. Don't worry. Receive a touch from heaven. In the name of Jesus. Lord, I pray that you will take control of these children. ఈ బిడ్డలో ఒక గొప్ప సైన్యంగా నీ కొరకు తయారవ్వాలి. సాతాన్ యొక్క ప్రణాళికల బిడ్డ మీద పనిచేయకుండా గాక. ఈ చిన్న బిడ్డల పైన సాతాన్ యొక్క ప్రణాళికలు పనిచేయకుండా. Receive a touch from heaven. Oh, receive a touch, receive a touch. In the name of Jesus. Oh Lord, I pray that you give encounters to these children. Oh, hallelujah. Receive a touch in the name of Jesus. Receive a touch from heaven. In the name of Jesus. Receive a touch from heaven. Oh, receive a touch from heaven. Hallelujah.
Receive a touch from heaven in Jesus. Receive a touch. Oh, receive a touch from Receive a touch from heaven in the name of Jesus. Receive a touch. Right. Hallelujah. Hallelujah. Receive a touch from heaven in the name of Jesus. Receive a touch. Hallelujah. Come on, one last time. Lift your hands and worship the Lord. Father, we thank you for everything that you have done today. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే. Lord, I pray that you will seal us in the book of Acts. I pray that you will seal the book of Acts in us. అపోస్తల కార్యముల గ్రంథము మాలో సీల్ చేయమని అడుగుతూ ఉన్నాను నాయన. Lord, we want to see the church of Acts in the city of Guntur. Come on, hallelujah. That every single individual becoming a witness for Jesus, like a lamp shining, మండుచు ప్రకాశించున్న దీపముల వలె, అగ్నిలో నుండి తీయబడిన కొరువుల వలె ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిని చేయమని అడుగుతున్నా. I pray that every single individual will be like a brand plucked out of fire. Hallelujah. Praise God. Hallelujah. In Jesus' name. Come on, give the Lord some praise in this place. Hallelujah. 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 Praise God. Hallelujah. The upcoming man of God, I'm holding. Praise God. And the children here, వీరందరినీ దేవుడు వదిలిపెట్టడు. వీళ్ళు లేవొక్కరిని కూడా. They will have encounters from heaven. Amen. Hallelujah. Spiritual విషయాలకు వచ్చేటలకి ఏజ్ డజంట్ మ్యాటర్. అప్పుడే పాలు విడిచిన సమయాలతో దేవుడు మాట్లాడాడు. Amen. Were you all blessed today? Did you expect this? No. I too didn't expect this. But when the Spirit moves in, పరిశుద్ధాత్ముడు ఆయన చేయాలనుకుంటే ఆయన చేయనీయటమే. ఆమెన్. ఐఎమ్ టెల్లింగ్ యూ, దేవుని తాకుదల కావాలి అని ఆశపడి ముందుకు వచ్చారు చూడండి. నేను పిలిచినప్పుడు మీ జీవితాలు ఖచ్చితంగా ఇక ముందు ఉన్నట్టుగా ఉండవు. I'm telling you, be consistent with your walk with God. దేవునితో, దేవుని ఆత్మతో మీ రిలేషన్షిప్లో కన్సిస్టెంట్గా ఉండండి. ఓకేనా? And let God have His own way in your life. నేను చెప్తున్నాను, మీరు ఆయనకు అప్పగించుకునే కొలది మీ జీవితాలు చాలా శక్తివంతంగా మార్చబడతాయి. ప్రైజ్ గాడ్.